28 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు చేసి ఈ సంవత్సరం 29వ సంవత్సరంలో మనం ఈ కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. ఈ రోజుల ఉదయం మనం ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క ప్రారంభిష్టా కార్యక్రమం, కలిశారాధన, అంకురార్పణ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారిని 10 రోజులు ఇక్కడ ప్రతిరోజు కూడా ముత్తైదులతో ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ సహస్రనామార్చన చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమం ప్రారంభం ఇవాళ జరిగింది. కాబట్టి ఎవరైతే పేరు రాయించుకుని ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నామని అనుకుంటున్నారో వారు సమయ పాలన చేస్తూ ఉదయం 9 గంటల కల్లా దేవాలయంలో ఇక్కడ ఉంటే మీతో పాటు ప్రతిరోజు కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా మనం 31వ తారీఖు నాడు ముత్తైదుల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ప్రారంభ రోజు కాబట్టి పాంపేజ్ అందరికి వచ్చినా రాకపోయినా చెప్పడం పరిపాటి కాబట్టి ముందుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనం మొదలైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి ఈ రోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఆలయంలో అమ్మవారి రూపంలో మీకు కనబడుతోంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తి మీకు కలగాలని మరొకసారి మేము ప్రార్థిస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మన దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే మనం ఇక్కడ చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సంగీత కచేరీలు కానీ, భరతనాట్యాలు కానీ సాంప్రదాయంగానే చేస్తాం. స్వామివారికి సంబంధించినవే చేస్తాం. అమ్మవారిని పూజించే కార్యక్రమాలు మాత్రమే చేస్తాం. దానిలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి మన ఆలయంలో మన స్థానికుడు, మనందరికీ తెలిసినవాడు, మీ అందరి దగ్గర అమ్మ అమ్మ అంటూ చనువుగా దిగేటువంటి చిరంజీవి రామ ఆదిత్య ఈ రోజు మనకు తన యొక్క క్షీర సాగర మదన మొత్తం కథాంశాన్ని ఇక్కడ ప్రవచనంగా చెప్తారు. ప్రవచనం ప్రవక్తలు మతాలకు సంబంధించిన విషయాలు, మంచి మాటలని ప్రచారంలోకి తీసుకురావడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రవచనం. మంచి మాటలు అందరికీ చెప్పడంతో కానీ ఎంతో మంది సద్గురులు వాళ్ళ యొక్క విషయాలను ప్రబోధిస్తూ ఈ రోజున మంచిని పెంచుతూ వెళ్తున్నారు. అటువంటి పరంపరలోనే తరంగిణి జగన్నాథ గారి సుపుత్రుడైనటువంటి ఆదిత్య తన యొక్క విజ్ఞానంతో పాటు చదువుతున్న 10th క్లాసే కానీ 10 సంవత్సరాల నుంచి తను ఇట్లాంటి విషయాల్లో ఆసక్తి కలవచ్చు, తను నేర్చుకుంటూ అందరికీ తెలపాలనేటువంటి ఉత్సాహంతో కార్యక్రమాలు చేస్తున్నాడు. చిరంజీవి ఆదిత్యతోటి ఎన్నో కార్యక్రమాలు చేసి అతను మా విజయపురి అని అనుకునే విధంగా పెద్దవాడు వాళ్ళని కోరుకుంటూ చిరంజీవి ఆదిత్యకు ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని మనవి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుక్తిం సమగ్రేతు న స్వజమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం నాపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషటం రత్నోత్ఫలం బిభ్రతీం
సౌమ్య రత్నకటస్థరత్నచరణ ధ్యాయేత్ పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు దేవో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘలకోమలంబో జయతు జయతు పృథివీ భారనాశో ముకుందః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి అవమాననందనం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన నమకు నమస్కారం. ఈశ్వరానుగ్రహము ఈశ్వరుడి నుంచి పొందడం కోసం అనేక మార్గముల యందు మనం ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళకైనా డబ్బు తప్పదు. ఐశ్వర్యం లేనిది సుఖంగా ఉండలేదు. అది అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం ఐశ్వర్యం కాదు, ధనము ధాన్యము సంతానము అన్నీ అమ్మవారి అనుగ్రహంగానే వస్తాయి. అయితే అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎలా నిలబడుతుంది, ఎలా మనం దాన్ని పొందాలి, అది ఒకవేళ మధ్యపతనం అయిపోవటానికి కారణాలు ఏంటి, అయిపోయినప్పుడు ఏం చేయాలి అనేటటువంటి విషయాలను ప్రతిపాదిస్తూ మనకి భాగవతంలో క్షీరసాగర మదనం వస్తుంది. అయితే అమ్మవారు మూడు చెప్పారన్నమాట. ఈ మూడు ఉన్న చోట నేను స్థిర నివాసం చేసి ఉంటాను. ఏంటా మూడు అంటే, మొదట ఇంట్లో తులసి చెట్టు ఎండిపోకుండా ఉండాలి. తులసి చెట్టు ఎండిపోతుందంటే మార్చేయాలి. రెండు, బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఇంట్లో శుభకార్యం జరిగిందని కాదు, నిత్య నైమిత్తికములు అని కొన్ని ఉంటాయి. ఏ పౌర్ణమికో ఏ అమావాస్యకో ఇద్దరు బ్రాహ్మణ్ని పిలిపించుకొని, లేదా ఒక్కళ్ళైనా పిలిపించుకొని వేదం చదివించుకొని వాళ్ళకి ₹1 ఇచ్చి సత్కరించి పంపించాలి. అలా బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి. బ్రాహ్మణ సేవ ఈశ్వర సేవ. అయితే బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి. 2, 3 అదే పనిగా పొగటి పూట పడుకునే చోట అమ్మవారు ఉండదు. పొగటి పూట అంటే మధ్యాహ్నం పూట గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పడుకోవచ్చు, పిల్లలు పడుకోకూడదు. మధ్యాహ్నం పడుకునే పిల్లలకి విద్య రాదు కాబట్టి మధ్యాహ్నం పిల్లలు పడుకోకూడదు. అలా ఈ 3 ఉన్న చోట నేను స్థిర నివాసం చేస్తాను అంటారు. ఇవి నేను చెప్తున్నాను అనుకున్నారేమో, దేవి భాగవతంలో అమ్మవారే చెప్తారు ఈ 3 కారణాలు. అయితే కొన్ని ఐశ్వర్య స్థానాలు ఉన్నాయి. ఉప్పు, అరటి చెట్టు, ఇలా 8 ఐశ్వర్య స్థానాలు ఉన్నాయి. వీటిని కాలితో తంతే అమ్మవారు వెళ్ళిపోతారు. అందుకు మన వాళ్ళు భోజనానికి బంతేసినప్పుడు చివరన ఇంత ఉప్పు వేస్తారు. ఎందుకంటే ఉప్పు లేదని కానీ ఉప్పు తగ్గిందని కానీ అంటే అమ్మవారి అనుగ్రహం మన ఎందు ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు ఉప్పులో కూడా ఉంటుంది తల్లి. కాబట్టి మనం ఎప్పుడైనా తినటానికి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అంత కంచంలో చివరంత ఉప్పు వేయటం మంచిది. ఎందుకంటే అలా అనటం చేత అమ్మవారి అనుగ్రహం వెళ్ళిపోతుంది. అయితే ఇటువంటివన్నీ చెప్తూ దృష్టాంతంతో ఇవాటి కథ ప్రారంభమవుతుంది. అయితే ఇంద్రుడు మనకి భోగలాలసటకు కానీ సుఖాలకు కానీ ఐశ్వర్యానికి కానీ ఒక హద్దుగా ఇంద్రుడిని చెప్పుకుంటాం. ఇంద్ర అనేది అదో పదవి పేరు. ఇంద్ర అంటే అత్యంత ఉత్తమమైన పదవి అని. ఆ పదవిలో ఇప్పుడు మనకున్నవాడు పురంధరుడు, మనం ఇంద్రుడని పిలుస్తూ ఉంటాం. ఇంద్ర అనేది ఒక పదవి, ఇంద్ర పదవి. అయితే ఇవాళ ఇంద్ర పదవిలో పురంధరుడు కూర్చొని ఉన్నాడు మనకి ఈ మన్వంతరానికి. అయితే ఈయన మదోన్మత్తుడై వనముల యందు విహరిస్తుంటే అటుగా దుర్వాసుడు వెళ్తున్నాడు. అయితే ఆ దుర్వాస మహర్షి ఆయన చేతిలో ఒక పారిజాత పువ్వు ఉంది. ఆ పారిజాత పువ్వు ఎక్కడిది అంటే ఈయన వెళ్ళి కృష్ణుడిని సేవిస్తే కృష్ణుడిస్తే వచ్చింది ఆ పారిజాతం. అయితే ఈశ్వరుడు నుంచి వచ్చింది. ఈశ్వరుడి దగ్గర మనం పువ్వులు పెడుతూ ఉంటాం సాధారణంగా, మనం చేసేది ఇది కూడా. అయితే ఆయన వస్తారు, కుశల ప్రశ్నలు చేస్తారు. ఆ తర్వాత బాగున్నారా అంటే బాగున్నారు అనుకున్నాక పోనీ మనం సత్కరించాడు, మాట్లాడాడు మన చేత, మదోన్మత్తుడై ఉన్నా సరే వచ్చి మన పాదాల మీద పడ్డాడని ఆ పారిజాత పువ్వు ఇంద్రుడికి ఇస్తాడు దుర్వాస మహర్షి. అయితే ఇంద్రుడు మదోన్మత్తుడై ఉండడం చేత ఆ పారిజాతం పువ్వు
తీసుకొని విసిరేస్తాడు. ఆ పువ్వు ఐరావతం మీద పడితే ఐరావతం గొప్ప తేజస్సు సంతరించి వెళ్ళిపోతుంది అరణ్యాల లోపలికి. వెళ్ళిపోతే ఈ పువ్వు ఏంటి? ఈశ్వరానుగ్రహము. సాధారణంగా మనం చేసే తప్పే అండి ఇది కూడా. చక్కగా ఈశ్వరుడు గొప్పగా పువ్వుల చేత అలంకరణ చేసేస్తాం. సాయంత్రం అవుతుంది, అన్నీ తీసేసి ఓ బుట్టలో వేసి వెనక్కి వేసేస్తాం. నువ్వు ఈశ్వర ప్రసాదం ఎక్కడ స్వీకరించావు? అందుకు ఏం చేయాలి? చక్కగా ఆ పువ్వులన్నీ దేంటోకి ఎత్తితే దాన్ని ఒకసారి వాసన చూసి 2 కళ్ళకి అద్దుకొని ఒక్కసారి నెత్తి మీద పెట్టుకొని పక్కన పెట్టేస్తే నేను ప్రసాదం పట్ల అగౌరవం చేసిన వాడిని కాదు, స్వీకరించాను. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం పుచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక్కసారి ముట్టుకొని స్వీకరించాను సుమా అని పక్కన పెట్టాలి. ఆంజనేయ స్వామి కూడా అదే చేస్తారు. సుందరాకాండకి బయలుదేరినప్పుడు నేను విడిచేసిన బాణము ఎక్కడ ఆగనని చెప్పి ఒక్కసారి ఆయన ఆగి పట్టుకొని పుచ్చుకున్నట్టే సుమా అని వెళ్తారు. అలా మనం అగౌరవం చెయ్యొద్దు అనుకున్నప్పుడు ఒక్కసారి పట్టుకోవాలి. మీరు ఏదో ఉపవాసంలో ఉన్నారు, ఎవరో గొప్పవాళ్ళు తెచ్చి మీకు ఏదో పలానా పదార్థాన్ని ఇచ్చారు, ఒకసారి పట్టుకొని పుచ్చుకున్నాను సుమా అని మళ్ళీ దాన్ని ఇంకెవరికైనా ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళని తినమనాలి. అలా మనం వస్తువు ఎంత అగౌరవం చెయ్యొద్దు. అయితే ఈశ్వరుడి ప్రసాదము పువ్వు విశ్వాసము. ఈశ్వరుడు వంగేది కేవలం విశ్వాసమునకే. ఇప్పుడు ఏమైంది? ఇంద్రుడికి ఆ విశ్వాసం లేదు, ఆయనకంటూ ఒక పదవి ఉంది కదా అని ఆ విశ్వాసాన్ని మర్చిపోయాడు, తీసేసి విసిరేశాడు పువ్వు. ఇప్పుడు వదిలేసుకున్నది ఏంటి? ఈశ్వర అనుగ్రహాన్ని వదిలేసుకున్నాడు. ఈశ్వర అనుగ్రహం వదిలేసుకుంటే ఏమైంది అంటే ఆయనకు ప్రతిదీ ఈశ్వరానుగ్రహమే. ఈ 5 ఇంద్రియములకి శక్తి ఈశ్వరానుగ్రహమే, శరీరము ఈశ్వరానుగ్రహమే, ప్రతిదీ ఈశ్వరానుగ్రహమే. అన్నీ కోల్పోయి ఉండేవాడేమో ఆయన. అందుకు ఆయనను అనుగ్రహించడానికి శాపానుగ్రహము రూపంలో తండ్రి గారు పిల్లాడిని శిక్షించారనుకోండి గాడిలోకి మార్గంలోకి పెట్టడానికి, ఇప్పుడు తండ్రి గారు దండన చేత అనుగ్రహించారు అనాలి. వాళ్ళ నాన్నగారు కొట్టారండి వాడిని, వాళ్ళ నాన్నగారు వాడిని తిట్టేశాడండి వాడిని, వాడు ఎంత ఏడుస్తున్నాడు. శిక్షణ చేత అనుగ్రహం ఉంది, దాంట్లో శిక్షణలో రక్షణ ఉంది. అలా ఇప్పుడు ఈయన ఐశ్వర్య భ్రష్టుడు అవుదవుగాక అంటారు. వెంటనే ఏముంది? చుట్టుముట్టేశారు రాక్షసులు. ఏదో ఒక కారణం ఉండాలిగా, పడగొట్టేశారు, పడిపోయింది, అరణ్యాల పాలైపోయారు. రాజుగా అంటే ఏదో ఒకటి ఉంటుందండి. అయితే పూర్తిగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం, లేకపోతే పూర్తిగా దరిద్రాన్ని అనుభవిస్తాం. అలా పూర్తిగా వాళ్ళు ఇంకా అరణ్యాల పాలైపోయారు. అరణ్యాల పాలైపోయి ఏడుస్తూ అటు తిరిగి తిరిగి దుర్వాసుడి పాదాల మీద పడి ఏడ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారి పాదాల మీద పడి ఏడ్చాడు. ఆయన వెళ్ళి ఇది జరిగింది, మీరు అందరిలో పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పెద్ద తలకాయ, అందరి సృష్టి అంతా ఆయన దగ్గర నుంచి జరిగింది కాబట్టి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. తండ్రి ఇలా జరిగింది, ఏం చేయమంటారు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు అప్పుడు ఏం చేయాలి? మనకి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? చతుర్ముఖ బ్రహ్మగారిని చూస్తే తెలుస్తుంది మనకి. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానము చేస్తారు. అంటే మనకి కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది? మనస్సు. మనస్సు ఆ కష్టాన్ని తెలుసుకొని నీకు ఎరుకలోకి తెస్తూ ఉంటుంది ఆ కర్మ. ఇప్పుడు నీ కష్టాన్ని తెలుసుకొని నువ్వు బాధపడేలా చేస్తుంది ఏంటి? నీ మనస్సు. ఇప్పుడు మరి నీకు దాంట్లో నుంచి ఉపాయం కూడా ఎక్కడి నుంచి రావాలి? మనస్సులో నుంచే రావాలి. మరి రాకుండా ఈశ్వరుడు కొంతకాలం నియంత్రిస్తాడు, ఎందుకంటే నీ చేత ఆ కర్మ అనుభవింపడాలి. అందుకు నీకు ఆ ఆలోచన నీ మనస్సుకి తట్టకుండా ఈశ్వరుడు నియంత్రిస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళు అనుభవించారండి ప్రారంధము. ప్రారంధం అంటే విడిచేసిన బాణం, చేసేసుకున్న కర్మ అది. దాన్ని ఈశ్వరుడు కూడా వెనక్కి తీయడు, అనుకుంటే తీయగలిగిన వాడే, తీయడు. ఈ నీ చేత చేసుకుని ఇంకో బాణం వేయకుండా ఆపగలుగుతారేమో, ఇంకో పాపపు కర్మ చేయకుండా ఆపగలుగుతారేమో, కానీ నువ్వు చేసేసింది ఎలా వెనక్కి తీస్తారు? రామకృష్ణ పరమహంసతి వారికి గొప్ప వివేకానందుడు అంతటి వాడికి గొప్ప అనారోగ్యం వచ్చేసింది. భగవాన్ రమణులకి సర్కోమా పుండు కొట్టింది. అలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ప్రారంభం అనుభవించిన వాళ్ళు. వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు అనుకుంటే జయించగలరు, కానీ వాళ్ళు అనుభవించారు ప్రారంధాన్ని, వాళ్ళు అనుభవించిన వారే. కాబట్టి మనకి కష్టం వచ్చినప్పుడు మనం నాకు కష్టం రావటం ఏంటండి, పరమ భాగవతుడిని నేను 2 రోజులుగా ప్రవచనం చెప్పడానికి పద్యాలు నేర్చుకుంటున్నాను, నాకేదో అవ్వటం ఏంటండి, అసలు ఇంత చదువుకున్న నాకే ఇలా అయిపోతుందండి, ఇంక ఈశ్వరుడు ఉండటం ఏంటని ఈశ్వరుడిని ప్రశ్నించే స్థాయికి ఎదగకూడదు. మరి నువ్వు చేసుకున్న కర్మ పోనీ ఎప్పుడో జన్మల్ని పక్కన పెట్టండి. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఎటువంటి పాపపు పని చేయలేదు అని మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకోండి, నేను చూస్తాను.
ఇచ్చుకోలేరు. మీరు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక పాపం చేసిన వాళ్ళే. మరి ఇంత దానికి కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా? మరి చేసుకున్న కర్మ వల్ల ఫలితం వస్తుంది. మరి కర్మ గొప్పది కదా. అలా చూస్తే మరి నేను ఒక తప్పుడు అడుగు వేయకుండా నన్ను నేను నియంత్రించుకుంటే అయిపోయింది. ఇంకా నేను ఈశ్వరుడు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓ పుణ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదని ఇంట్లో కూర్చున్నాను అనుకోండి. మరి ఇక్కడ ఈశ్వరుడిది ఏంటి అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఎవరో ఒక ఆయన 150 హత్యలు చేసేసి హైకోర్టు వాళ్ళు ఈయనను ఒక త్రాడుకి చనిపోయేంత వరకు వేలాడతీయండి అని శిక్ష రాసేశారు. ఈయన వెళ్ళి రాష్ట్రపతి దగ్గర క్షమార్పణ దరఖాస్తు చేసుకున్నారు. చేస్తే ఆయన మార్చి ఈయనని జీవితకాలం కారాగారంలో పెట్టేయండి అని మార్చి ఒక 4 ఏళ్ళు చూసో ఏదో రిపబ్లిక్ డేగా ఆవిడ విడిచిపెట్టేయండి అంటారు. మరి మీరు ఎన్నుకున్న రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేనంత అధికారం ఉంటే బ్రహ్మాండ నాయకుడు ఆయనకెంత ఉంటుంది అధికారం? కాబట్టి ఈశ్వరుణ్ణి పట్టుకోవటం చేత ఆయన నీ కర్మని తగ్గించేసి అనుభవిస్తాడు. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నాది ఈ ప్రవచన కార్యక్రమం అయిపోయాక, తల్లి నా చేత ఎంత గొప్పగా చెప్పించావు, నువ్వు నా ఎందు శక్తి రూపిణివై చెప్పించి నేను చెప్పానన్న కీర్తి నాకు గణించావే తల్లి అని నేను అలా అమ్మవారి కేసు చూసి దండం పెట్టుకుంటుండగా నాకేదో మంట అంటుకుపోవాలని ఉందనుకోండి కర్మలో. ఆ భయంకర గడియ రానే వచ్చింది. ఎందుకంటే కర్మ అనేది కాలంతో పాటే అవగతం అవుతుంది. నేను వెళ్తే ఎక్కడో చిన్నగా అంచుకి ఇంత మసి అంటుకొని వదిలేసింది. మరి ఇక్కడ ఏమైంది అంటే అలా ఉండాల్సింది ఇలా జరిగిపోయింది. కాబట్టి నేను వెంటనే ఏం చేయాలి? ఈశ్వర ధన్యవాదములు, నాకు ఇవాళ ఎంతటి కర్మ ఉందో ఏం తెలుసు అంటే మనం ప్రార్థనా శ్లోకాల్లో చెప్తాం కదండి, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపదాం అపహర్తారం, అపహరణ అంటే ఏంటండి? దొంగిలించటం. ఆయన ఆపదలని దొంగిలిస్తాడు. ఆయన మీ దగ్గరకు వచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సైన్ చేయించుకొని ఇలా ఉంది అబ్బాయి, నేను ఇలా మార్చాను అబ్బాయి, ఇంకో నాకు ఇలా ఉండాలి, ఇలా చేశాను, ఇది నీకు ఉండాల్సిన కర్మ, ఇది నేను అనుభవించిన కర్మ, ఇంకో ఇది డిఫరెన్స్ అని ఆయన ఏం వచ్చి చెప్పడు. ఆయన అపహరణ, దొంగిలించానని ఎప్పుడు అంటారండి? నేను మీ దగ్గరకు వచ్చి ఏ ఫలానా వస్తువు నేను పట్టుకెళ్తానండి ఏం అనుకోకండి అంటే అది దొంగతనం అవుతుందా? ఆపదాం అపహర్తారం. ఆయన మీకు చెప్పకుండా మీ కష్టాన్ని దొంగిలించేస్తాడు, మీ కష్టాన్ని ఆయన దొంగిలించేస్తాడు. మరి ఆయన వచ్చి చెప్తే నేను ఆయన కేసు ఇంకో 2 అడుగులు వేస్తాను కదండి, నేను 4 మెట్లు ఎక్కుతాను కదా, మరి ఆయన ఎందుకు చెప్పడు? చెప్తే ఆయనకు పోయేదే ఉంది అంటే ఆయన కేవలం కోరుకునేది మీ సుఖము మాత్రమే. ఆయనకంటూ ఆయన రికగ్నిషన్ కోరుకోరు. ఆయనకి నన్ను గుర్తించాలి వీళ్ళు, నాకు ఇలా ఇంత గుర్తింపు పొందాలి, నేను కర్మ పోగొట్టానని వీళ్ళు నాకు ఇంత బిరుదు ఇవ్వాలి, వీళ్ళు నాకు ఇవి చెయ్యాలని వాళ్ళు కోరుకోరు. ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడి భక్తుడికి ఉండే గుణం ఇది. వాళ్ళ కర్మ వాళ్ళు చేస్తారంతే, దాని ఫలితాన్ని అపేక్షించి ఉండరు వాళ్ళు. కాబట్టి ఆపదాం అపహర్తారం. మరి మనమేం చేస్తూ ఉండాలి కష్టం పోవాలంటే? కష్టము రాకుండా ఉండదు. కష్టం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి మనుష్య శరీరం వచ్చిందంటే ఎందుకో ప్రారంధం అనుభవించడానికే. నేను చేసుకున్న కర్మ ఏదీ లేదు అంటే నేనే వైకుంఠమో ఏ స్వర్గంలోనూ ఉండేవాడిని. నాకు ఎంతో కర్మ ఉండిపోయింది కాబట్టి నేను ఈ శరీరంతో భూమి మీదకి వచ్చాను. అది మంచో చెడు, పుణ్యమైనా మనల్ని భూమికి కట్టేస్తుంది, పాపమైనా కట్టేస్తుంది. పుణ్యం ఏంటి అంటే తాత్కాలికంగా సుఖము రూపంలో మిమ్మల్ని కట్టేసుకుంటుంది. పాపం ఏంటి అంటే దుఃఖం రూపంలో మిమ్మల్ని కట్టేస్తుంది. 2 సంఖ్యలే, 2 వదులుకున్నప్పుడే మనకి మోక్షము. అయితే మనం ఏం చేస్తూ ఉండాలి? ధ్యానం చేస్తూ ఉండాలి. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే మనస్సు ఎందు ఆయన ఏ ఆలోచన అయితే మీకు రాకుండా ఆపాడో ఆ ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి అప్పుడు బ్రహ్మగారు అంటాడు, మాన్యుండు సాధ్యుండు రక్షణీయుడు. ఆయన ఎవరు? ఆయన 2 లిస్టులు రాసేడు. వీళ్ళందరికీ నేను మంచి చేస్తాను, వీళ్ళందరికీ చెడు చేసేస్తాను, వీళ్ళు పర్మనెంట్గా నా మిత్రులు, వీళ్ళు పర్మనెంట్గా నేను ద్వేషింపబడేవాళ్ళు. ఆయన అలా కాదు. ఆయన రక్షణీయుడు, ఆద్యంత విధానమునకు అర్హుడు మనకున్. ఆయనని మనం ఆశ్రయించాలరా. మన కష్టం వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడి, దుర్వాసుడి కాళ్ళ మీద పడి నువ్వేమో ఆయన పువ్వు విసిరితే దుర్వాసుడికే ఇంత కోపం వస్తే మరి ఇంకా ఆయన ఎంత కోపం పెట్టేసుకుంటాడో అనుకోవద్దు. ఆయన ఎవరు? ఆయన నువ్వు ఆయన చేత ప్రసన్నుడవై తండ్రి నేను క్షమించాను అని వెళ్ళి పాదాల మీద పడు. ఆయన ఖచ్చితంగా దర్శనమిస్తాడు. ఒక చెట్టు నుంచి నీడ, పళ్ళు, ఈ పువ్వులు కోరుకున్నవాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను, మొదలకి నీళ్లు పోయినంటే నీడనిస్తాయా? ఇవ్వవు, వాడిపోతాయి. నువ్వు అన్నిటికీ మొదలు
శ్రీ మహావిష్ణువుకి నీళ్ళు పోయాలనా? ముందు శ్రీ మహావిష్ణువుకి నువ్వు శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడు. ఇప్పుడు నువ్వు మా అందరి పాదాల మీద పడుతున్నా ఆనందించేవాడు ఒకడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు. వెళ్ళి ఆయన పాదాల మీదే పడు. ఇది ఊరట కల్పించే మాట. ఆ మాట అలా ఉంటుంది. కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి ఇలా అనేసరికి ఇంద్రుడు అవును నిజమే, నా తండ్రి ఎంత రక్షిస్తాడు మనల్ని, ఎన్నిసార్లు మేము ఆయన వల్ల గండం గట్టెక్కిన వాళ్ళం, ఆయన్నే పట్టుకుంటానని ఒక్కసారి అలా మనస్సులో తలుచుకుంటే, తండ్రి నాది తప్పే, నన్ను క్షమించు, నీ పువ్వే విసిరాను తండ్రి, నన్ను మన్నించు అని తలుచుకునేసరికి కొన్ని జన్మలు ఇల్లు వదిలేసి వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళకి పొందని దర్శనం ఈయనకి కలుగుతుంది. ఎలా? 1000 ఆకులు గూడినట్టి కరువై యజ్జత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిరానొప్పారే ఆ వేలుపుల్ వికలాలోకణులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభు గానంబోలునే వారికి అంటారు. అలా 1000 ఆకులు గూడినట్టి కరువై యజ్జత్ ప్రభాభూతితో మీకు ఒక్క క్షణంలో 1000 సూర్యులు వచ్చి మీ ముందు నించున్నారనుకోండి, ముందు ఏమవుతుంది? కన్ను కనపడదు, చూడలేవు. కాబట్టి ఇప్పుడు అలా 1000 ఆకులు గూడినట్టి కరువై యజ్జత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిరానొప్పారే మొత్తం బ్రహ్మాండం అంతా వ్యాపించిన వాడు ఒక్క రూపమై వచ్చేసాడు అనుకోండి, చూడగలుగుతారా? మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా మీ ముందుకి ఇంత ఒక 6 అడుగుల విగ్రహం అయి వచ్చేసింది అనుకోండి, ఒక 6 అడుగుల మూర్తి అయి చూడగలుగుతారా? చూడలేరు. మరి చూడాలన్నా ఎవరి అనుగ్రహం ప్రసరించాలి? ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని చూడటానికి కూడా ఆయన అనుగ్రహమే ప్రసరిస్తే ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మాట్లాడతారు. అందరిలో పెద్ద కదండి ఇది మనకి ఇంకో ధర్మరహస్యం. మనం ఎక్కడో తల్లి తండ్రి వీళ్ళందరితో కలిసి ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ముందు మనం మాట్లాడేయటం కాదు, పెద్దలు మాట్లాడాలి. అనుకుంటే ఇంద్రుడు స్తోత్రం చేయగలుగుతాడు కదండి, చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళందరి తరపున స్తోత్రం చేస్తారు. ఆయన అంటారు, అన్నం అవనీయందు అమృతంబు గోవులయందు వహ్ని సమిదయందు అమరయోగ వశత పొందునో జనుబుద్ధిచే అగణు నిన్ను కాంతురు ఆత్మవిధులు. ఆత్మవిధులు ఎలా నిన్ను చూస్తారు తండ్రి? బ్రహ్మాండం అంతా బ్రహ్మాండ వ్యాప్త దేహ భజిత హిమరుచ భాసమానా భుజంగై, బ్రహ్మాండం అంతా నిన్నే చూస్తారంటారు కదా తండ్రి, ఎలా చూస్తారు? నామరూపాలు కనపడవా? ఇప్పుడు నాకు అన్ని చోట్ల శ్రీ మహావిష్ణువే కనపడుతున్నారు. నేను నన్ను పిలిచి నీకు ఈ పుస్తకం కనపడట్లేదా, నీకు ఈ మైకు కనపడట్లేదా అంటే కనపడుతోంది, కానీ శ్రీ మహావిష్ణువే కనపడుతున్నారు. ఎలా అంటే అన్నం అవనీయందు, మీరు ఇప్పుడు ఒక అన్నం తినటానికి మీరు విస్తట్లో ఇంత అన్నం పెట్టారనుకోండి, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తింటాను మాత్రమే పనికొస్తారా? మీరు ఇక్కడ దాకా రావటానికి పనికొచ్చిన కాళ్ళు గొప్పవని 2 కాళ్ళు తీసి విస్తట్లో పెడతారా? పెట్టరు. ఎందుకు? అన్నము ఎందు బ్రహ్మ పదార్థాన్ని చూస్తారు, అది మీలోకి వెళ్ళబోతోంది కాబట్టి మీరు దాన్ని చాలా గౌరవంతో చూస్తారు, దాని ఎందు బ్రహ్మాన్ని చూస్తారు, అన్నం ఎందు. అలా అన్నం అవని ఎందు ఈ భూమిని చూసి మీరు ఇది అన్నము, దీని నుంచి నా పోషణ భారానంతా వస్తోంది, నాకు పండిన ప్రతిదీ భూకాంత, తల్లి గుండెలలో అరకతో ఘాట్లు గీస్తే వచ్చాయి ప్రతి మెతుకు, నా తల్లి భూకాంత, నాకు పోషణ భారం అంతా దీంట్లో నుంచి వస్తోంది అని నేను భూమిని అన్నం చూసినట్టు చూశాను అనుకోండి. అన్నాన్ని ఎంత పవిత్రంగా చూశానో భూమిని అంత పవిత్రంగా చూశాను అనుకోండి. అన్నం అవనియందు అమృతంబు గోవులయందు, మీకేదో ఫలానా పదార్థం తినాలని ఉందనుకోండి, ఎలా వండాలో రెసిపీ ఉంటుంది. ఏదో ముందు పలానా ఈ పదార్థం వేయాలి, ఈ పదార్థం వేయాలి, ఈ పదార్థం వేయాలి, ఇంతసేపు ఏదో ఇన్ని విజిల్ల పాటు ఉడకాలి, అది తయారైపోతుంది. అయితే అమృతంలా ఉందండి అంటారు. అమృతమే వండి పెడతానండి, ఎలా వండాలి? మీరు నాకు అమృతం ఎలా వండాలో చెప్పండి, వండేస్తాను. ఎంత కష్టమైనా నేను పదార్థం సేకరించి పెట్టేసి వండేస్తాను, మీరు అమృతమే తిందురు అని అన్నారనుకోండి, ఉందా ఎక్కడైనా అలా? ప్రతిదీ అమృతంలా ఉందంటారు. మరి మీరు అమృతం తిన్నారా పోనీ ఎప్పుడైనా? అది ఎలా ఉంటుందో రుచి చెప్పండి, ఆ రుచిలో నేను ఇంకేదైనా చేస్తాను అంటే అలా అమృతము లేదు. ఏదైనా చాలా మధురంగా ఉంటే అమృతం అంటాం. మరి అమృతం ఏంటి అంటే అమృతంబు గోవుల యందు, మురుగునీరు తాగి గడ్డి తిని ఇంత మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇంత కలుషితం లేకుండా మనకి పాలనిచ్చి పోషించే గోవే అమృతము.
అలా నువ్వు గోవుల యందు అమృతాన్ని చూడగలిగావు అనుకోండి, 33 కోటి దేవతల్ని గోవులో చూడగలిగారు అనుకోండి, గోవు పృష్ఠభాగం యందు నా తల్లి మహాలక్ష్మి ఉంటుంది, నేను పొద్దున్నే లేచి చూస్తే నాకు దరిద్రం తొలగిపోతుందని విశ్వాసంతో మీరు వెళ్ళి గోవుని దర్శించారనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందండి దరిద్రం? విశ్వాసమునకి లొంగుతాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు లొంగేది కేవలము విశ్వాసమునకే. అయితే ఈయన ఇప్పుడు ఇలా చెప్తారు. చెప్పి ఆయన అన్నం అవని ఎందు, అమృతంబు గోవుల ఎందు, వాహ్ని సమిధ ఎందు, మీరు ఒక ఎండిపోయిన కర్ర చూస్తే ఇది మంట, ఇది అగ్ని అనగలిగారు అనుకోండి, మీరు ఆత్మవిధులు. ఓ ఎండిపోయిన కర్ర కాలి అగ్ని రూపంలో అది కాలితేనే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. మొత్తం మన సనాతన ధర్మం దేని మీద మిగులుతుంది? యజ్ఞము అనే ఒక్కటి కేవలము మన ధర్మంలో ఉన్నదే. ఏదో విగ్రహం పెట్టడం, పువ్వులు వేయటం, అర్చించడం, స్తోత్రాలు చదవటం వేరే మతాల్లో కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉన్నాయి. కానీ యజ్ఞము అనేది కేవలము సనాతన ధర్మానికి చెందింది మాత్రమే. ఒక అగ్నిని వ్రేల్చి దాని యందు నెయ్య హవిష్యము వేసది ఈశ్వరుడు పుచ్చుకున్నాడు అని రూపంలో ఇంద్రుడికి ఇచ్చి, మనం కిందటిసారి విన్నాం కదండి, మకము చేయి వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా తండ్రి యజ్ఞం చేస్తే ఏమవుతుంది అంటే, మకము చేయి వజ్రి మది సంతసించును, యజ్ఞం రూపంలో ఇంద్రుడు హవిష్యాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకొని ఆయన అనుగ్రహం చేత వర్షం పడి, ఆ వర్షం చేత అన్నం పెరిగి, ఆ అన్నం మన పోషణ భారానికి మనల్ని పోషిస్తుంది. కాబట్టి ఒక ఎండిపోయిన కర్ర చూస్తే దీని యందు మొత్తం సనాతన ధర్మం ఉంది అనగలిగారు అనుకోండి, అప్పుడు మీరు ఆత్మవిధులు. అగను నిన్ను కాంతురాత్మవిధులు, నిన్ను ఇలా చూస్తారు ఆత్మవిధులు. అలా నిన్ను ఇలా దర్శించిన వాడు ఆత్మవిధుడు అనేసరికి ఆయన చాలా గొప్ప స్తోత్రమే చేసావు బ్రహ్మ, ఆయన మహానుభావుడు, అందుకే ఆయన సరస్వతీ పతి అయ్యాడండి. ఎంత ఆయన నుంచే చతుర్వేదములు పుట్టుకొచ్చాయి. ఈశ్వరుడికి ఏ పూజ చేయాలన్నా, ఈశ్వరుని ఎలా స్తోత్రం చేయాలన్నా మన జ్ఞానానికి అందదు. నువ్వు ఈశ్వరుణ్ణి ఏదో ఫలానా అర్థం తెలిసి చదివినా, అర్థం తెలియక చదివినా, నువ్వు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఒక నిప్పు ఎలా కాలుతుందో ఆయన అంతే. ఆయన అగ్ని వంటి వాడు. నువ్వు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఫలితం ఇచ్చేస్తాడు. అలా నేను ఇంత అర్థం తెలుసుకొని నా జీవితాంతం వ్యర్థం చేసేసి ఏదో ఈ ఫలానా ఈ స్తోత్రానికి ఇంత అర్థం ఉందండి అని నేనేదో పబ్లిష్ చేశాను అనుకోండి, నేను అది తెలియకుండా చేసేవాడు నాకంటే గొప్పవాడు. ఎందుకంటే భావన ఉండటం వేరండి, మీరు అర్థం తెలుసుకోవటం వేరు. అర్థం తెలిసేంత వరకు నేను వాటిని జోలికి వెళ్తా అంటాను తప్పు. కాబట్టి ఆయన అలా నువ్వు ఈశ్వరుని వర్ణించాలి, స్తోత్రం చేయాలంటే వేదమే దిక్కు. మనకు అంతటి వేదాంతం ఇచ్చినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు, సరస్వతీపతి తండ్రి. ఆయన ఇలా స్తోత్రం చేసేసరికి ప్రసన్నుడయ్యి అప్పుడు ఆయన అంటాడు, ఇంద్ర నీకు ఐశ్వర్యం ఏంట్రా, ప్రతి ఒక్కటి ఇస్తాను. నీకు కను రెప్ప పడకుండా, పాదం భూమి కానకుండా, వయసు పెరగకుండా, నిత్యము యవ్వనంతో ఇన్నిటినిచ్చే అమృతాన్ని ఇస్తాను అని ఆయన అమృతాన్ని ఇచ్చేయచ్చు. శ్రీ మహావిష్ణువు అనుకుంటే ఎంతసేపు అండి, వెంటనే ఇచ్చేయచ్చు. ఇక్కడ మనకి ఏం తెలుసుకోవాలంటే ఆయన శిక్షణ చేత రక్ష చేస్తున్నాడు, వాళ్ళకు గుణపాఠం నేర్పించాలి. ఏంటా గుణపాఠం అంటే, ఈశ్వర అనుగ్రహాన్ని తిరస్కరించినందుకు నిన్ను తలుచుకోగానే ఐశ్వర్యం వచ్చేసింది కాదు. నేనేదో ఇంత ఫలానా కాయక కష్టం చేసి ఇంత కష్టపడితే మళ్ళీ ఐశ్వర్యం వచ్చిందండి, ఎందుకు లేనిపోని గొడవలు అని ఆ భావన వాళ్ళ ఎందుకు పుట్టాలి. అందుకు శిక్షణ చేత రక్షణ చేస్తున్నాడు. అయితే మరి నీకు అమృతం ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది అమృతం? అయితే అప్పుడు చెప్తున్నారు ఈయన ఏమంటాడు అంటే, మీరు అందరూ ఇలా రండి, వచ్చి దేవతలందరూ ఇంద్రుడు దేవగణము అంతా ఉన్నారు కదండి, అప్పుడు వాళ్ళందరినీ పిలిచి పాలమున్నీటిలో సర్వత్రుల ఔషధములు వేచి చాలా వేచి ఆయన మందర శైలంబు మందానముగ చేసి తనర వాసుకి ధర త్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగ మతంద్రుడవచ్చు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల పడదురు దైత్యులు పాపమతులు. ఆయన అంటారు, మీరు పాలమున్నీటిలో సర్వత్రుల ఔషధములు తెప్పించి చాలవేసి మన క్షీరసాగరం దగ్గరికి వెళ్ళండి. మీరు భావన అంతసేపు ఎలా ఉండాలి అంటే, ఇది క్షీరసాగరము కాదు, పాలకుండ. పాలకుండ
కుండలో మీరు గడ్డి వేయండి, తృణలు వేయండి, ఔషధీ పత్రములు వేయండి. ఇవన్నీ వేసి మీరు దాన్ని ఏం చేయండి, మందర శైలంబు మందానముగా చేసి తనర వాసుకి ధర త్రాడు చేసి మీరు మందర శైలాన్ని తెచ్చి పెట్టండి. పెట్టి వాసుకిని చుట్టండి. దానికి చుట్టి దేవతలు దానవులు ఇద్దరూ కలిసి చిలకండి. కొందరు అటు కొందరు ఇటు పట్టుకొని అటు ఇటు లాగి ఆ పాలని చిలకండి. ఎవరైనా పెరుగు చిలుకుతారు, పాలు చిలకటం ఏంటి ఆఖరణ చెప్తాను. తాత్వికావగాహన ఎందు అసలు దీని ఎందున్న రహస్యం ఏంటి ఆఖరికి చెప్తాను నేను. అయితే నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగ మతంద్రుడగుచు, నేను మీ వెనకే ఉంటాను, మీరు పిలిచినప్పుడల్లా వస్తాను నేను. మీరు ఇలా పట్టుకొని అటు ఇటు తిప్పి చిలకండి. చిలికాక మీరు రాక్షసులు కూడా ఉన్నారు కదండి, మరి రాక్షసులు మరి వాళ్ళకేంటి అంటే ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల గడదురు దైత్యులు పాపమతులు, మీకు ఫలం వస్తుంది, రాక్షసులకి రాదు. ఎందుకు అంటే ఈశ్వరుడి పక్షపాతమా? కాదు. ఈశ్వరుడు ఆయన ఎందుకు దేవతలకి పోయిన ఐశ్వర్యం తెచ్చి పెడుతూ ఉంటాడు, ఆ రాక్షసులకు ఉన్న ఐశ్వర్యం ఎందుకు తీసేస్తాడు అంటే రాక్షసులు ఏది వచ్చినా ఏది పోయినా మా వల్లే అనుకుంటారు. అలాగేనా పోయిందనుకోండి, అయ్యో గురువుగారు నా వల్ల బాధపడ్డారని మళ్ళీ గురువుగారి కోసం వెళ్తానని వెళ్ళరు. వాళ్ళు అయ్యో ఈశ్వరుడు పువ్వే కదా నేను ఇసిరాను, మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళే పట్టుకుంటానని ఉండదు వాళ్ళకి. ఇప్పుడు రాజ్యం పోయింది కదా, ఇంకోసారి తపస్సు చేస్తాను, ఇంకా గొప్ప వరం అడుగుతాను, అగ్నిని కుంభిని అంబుజోద్దామని ఇంకో వరం అడుగుతాను, బయట కాదు లోపల కాదు అక్కడ కాదు ఇక్కడ కాదని ఇంకో వరం మళ్ళీ వెళ్తాను నేను, మళ్ళీ చేస్తాను తపస్సు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వెళ్తారు. అంతేగాని వాళ్ళు ఎప్పుడు ఈశ్వరుడి పాదాలు పట్టుకుందామని వాళ్ళకి తవచదు. మనం కూడా ఈశ్వరుడి పాదాలు పట్టుకోకపోతే మనము రాక్షసులమే. వాళ్ళకి దేవతలకి దేవతల కంటే గొప్ప తపస్సులు రాక్షసులే కదండి చేశారు. అతిపెద్ద భక్తుడు ఈశ్వరుడి గొప్ప స్తుతి ఎవరు చేశారండి? జటాటవీ గల జ్వల ప్రవాహ పావిత స్థలే కలేవలం జలంబిత భుజంగతుంగ మాలిక రావణాసురుడు చేశాడు. గొప్పగా సామవేదం గజాసురుడు చదివారు. మరి వాళ్ళే కదండి గొప్పవాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు ఈశ్వరుడి కేసు వద్దామని చూడరు. ఏది పోయింది నా వల్లే పోయింది, ఏదైనా వచ్చింది నా వల్లే వచ్చింది. ఈ అహంకృతి వీళ్ళని ఏం చేస్తుంది, ఉన్న ఐశ్వర్యం వెళ్ళిపోయేలా చేస్తుంది. ఈశ్వరుడు నీకంటూ ఒక విభూతి ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదముగా నీకు అనుభవించడం రాకపోతే ఎంత చమత్కారంగా ఇచ్చాడో అంతే చమత్కారంగా తీసేయగలుగుతాడు. కొబ్బరి బోండంలోకి నీళ్ళెంత సులువుగా వచ్చాయో ఏనుగుతున్న వెలగపండు లోపల గుజ్జలా వెళ్ళిపోతుందో అలా తీసేయగలుగుతాడు, ఇచ్చేయగలుగుతాడు ఆయన. అలా మనం ఎప్పుడు అహంకృతికి వెళ్ళకూడదు. మనకి ఏ సంపద వచ్చినా ఈశ్వరుడు నాకు కృప చేశాడు అంతే భావన. అలా భావన ఉన్నంతకాలం నీకు పోయిన ఐశ్వర్యం తెచ్చిపెడుతూ ఉంటాడు ఈశ్వరుడు. అయితే ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల పడదురు దైత్యులు పాపమతులు. అయితే అలసటయునులే కాకిలార్ధమును గలుగు విషదిలోన ఒక్క విషము పుట్టు. ముందు విషం వస్తుంది, మీరు అనుకున్న ఫలితాలు వస్తాయనుకుంటున్నారా? మీరేదో ఇవాళ సంకల్పం చేశారు, నేను పొద్దున్నే 4 లేచి 5 సార్లు ఏదో పలానా స్తోత్రం చదువుకొని ఇలా పూజ చేసుకుంటాను. 2 రోజులు అయ్యేసరికి ఏమవుతుంది? అబ్బా లేవాలా, మనకెందుకు, ఈశ్వరుడు మంచివాడు కదా, ఆయనకి 4 లేస్తే చేస్తే ఎంతో, 4 లేచి చేస్తే ఏ ఫలశ్రుతో, నేను 10 చేసినా అదే ఫలశ్రుతి కదా, ఎందుకు వచ్చేస్తుంది, హాలాహలం వచ్చేస్తుంది. ముందు నువ్వు ఏం చెయ్యాలి, హాలాహలం మళ్ళీ ఈశ్వరుడే పుచ్చుకోవాలి. వెనక్కి వస్తాను మళ్ళీ ఇక్కడికి, ఆఖరణ చెప్తాను తాత్విక అవగాహన ఏంది, అసలు ఈ విషయం ఏంటి. ఇప్పుడు చిలుకుతున్నారండి, ఉత్తి దేవతలు చిలకచ్చుగా. శ్రీ మహావిష్ణువే ఓ 10 రూపాయలుగా మారిపోయి అటో నలుగురు ఇటో నలుగురు నించొని, దేవతలు కూడా అటో నలుగురు ఇటో నలుగురు నించొని చిలకచ్చుగా. మళ్ళీ రాక్షసులు ఎందుకు, మందర శైలం ఎందుకండి? శ్రీ మహావిష్ణువు రమ్మంటే రాదా? పోనీ శిక్షణ ఉంది, అన్ని రాక్షసులు ఉన్నారు, మరి ఆయనకు అమృతం పంచకుండా మోహిని రూపంలో ఉత్తి దేవతలకి ఎందుకు అమృతం పంచటం? ఆఖరికి చెప్తాను. తాత్విక అవగాహన ఎందు అసలు మనకి కేవలము పురాణ కథగా వినేశారనుకోండి, దాని నుంచి మనకు వచ్చే ఫలితం ఏమైనా ఉందా అంటే కష్టమే. అంటే మీరు గొప్పవాళ్ళు పురాణ కథ అయినా అది జరిగిపోయిన దాన్నైనా మేము వింటాం, కానీ మీరు ఆ గొప్ప ఫలాన్ని పొందాలంటే ఏంటి అంటే అసలు మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలి, అసలు దాని వెనకున్న ఉపాసన రహస్యం ఏంటి, ఎందుకు జరిగింది ఇంత జగన్నాటకము అనేది తెలుసుకోవాలి. కాబట్టి అది ఆఖరికి చెప్తాను. అయితే ఈయన ఇలా చెప్పగానే విశ్వాసం అండి వెళ్ళిపోయారు.
ఇప్పుడు మనం ఈ రోజుల్లో చెప్పామనుకోండి, వాట్ లాజిక్ ఇస్ దట్? నేను చదువుకున్న చదువుకు అందట్లేదే ఇది, పాలు ఉండటం ఏంటి, ఉంటే ఆ పాలు పులిసిపోవా? పోనీ దేవతలు కూడా వెంటనే అండి ముందు కొండ పెట్టమంటారా, తాడు చుట్టమంటారా, లేకపోతే తాడు చుట్టి కొండ పెట్టమంటారా, మీరు పొజిషన్స్ గీసిస్తారా, రాక్షసులు ఎటు పక్క నించాలి, మేమిటు పక్క నించాలి, ముందెవరు మొదలు పెట్టాలి, ఇలా అసలు మీరు అంటే అన్నారు, నా సహాయత చేత అన్నారు కానండి, అలా ఎలా నిల్చుంటుందండి, కొండ నీటిలో పెడితే మునిగిపోదు, నేను చదువుకున్న చదువుకు అందట్లేదండి, విశ్వాసము వెంటనే వెళ్ళిపోయారు. మనం నేర్చుకున్న చదువు ఎందుకు పనికి రావాలి? చదువు అంటే ఏంటి? నోయింగ్ వాట్ యు డోంట్ నో ఇస్ ఎడ్యుకేషన్. నాకు ఇదన్నీ నాకు తెలియదండి, నేను నా జీవితాంతం కష్టపడి ఇదే నేర్చుకున్నాను, నాకు ఇన్ని డిగ్రీలు వచ్చినా, ఇన్ని మాస్టర్స్ అయిపోయినా, ఇన్ని పిహెచ్డీలు వచ్చేసినా నేను ఇంతే నేర్చుకున్నాను, నాకు తెలియని ఇంకా ఇంతుంది అని వినయం మీకు రావాలి. ఎందుకు చదువు? అది ఈ చదువు మీకు వినయాన్ని తెచ్చిపెట్టడం చేత ఏమవుతుంది అంటే, శుకబ్రహ్మ భాగవతానికి ఎంతమందికి చెప్పాడండి? నాలా 100 మందికి చెప్పారా? లేదు, ఒక్కళ్ళకే, కేవలం పరీక్షిత్ మహారాజే విన్నాడు భాగవతము. భగవద్గీత గీతాచార్యుడు ఎంతమందికి చెప్పాడండి? అందరినీ పిలిచి, ఒరే మీరు అందరు ఇలా రండిరా, ఇలా నించోండి, మీరు నేను చెప్తాను ఇప్పుడు వినండి అన్నాడు. కేవలం అర్జునుడికే చెప్పాడు. ఈ ఒక్కళ్ళు మనం అవ్వాలంటే ఏం చేయాలి? వినయాన్ని పొందాలి. కాబట్టి నీకు చదువు నీలో ఏం నింపాలి? వినయాన్ని నింపాలి. అంతేగాని ఈశ్వరుని ప్రశ్నించే స్థాయికి ఎదగకూడదు. మనం నువ్వు నేర్చుకున్న చదువులన్నీ దేనికి? నీ కుక్షింభరత్వానికి పనికొచ్చేవి, నీ కడుపు నింపుకోవడానికి పనికొచ్చేవి. ఆ చదువు కాదు. చదువులలోని మర్మమెల్ల చదివితే తండ్రి, ఈశ్వరుని కాదు నువ్వు తెలుసుకున్నది. నువ్వు ఎంత చదివినా అంటే నువ్వు చదువుకున్న దాంట్లో ఈశ్వరుని చూడగలుగుతామండి. మీరేదో సైన్స్లో ఏదో లా చూసి ఏదో భూమి మీదకి ఏదో ఇలా వదిలింది భూమికి వచ్చి పడిపోతుంది, ఏదో న్యూటన్ గారి లాస్ చదువుకుంటే ఆహా ఈశ్వరుడు శక్తి రూపుడు అన్ని చోట్ల ఉన్నాడు నా తండ్రి అని నీ చదువుని చదువుగా మార్చుకొని ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రుడు అవ్వాలి. ఈ చదువును అడ్డు పెట్టుకొని ఈశ్వరుని ప్రశ్నించకూడదు. నువ్వు ఎప్పుడు ఈశ్వరుని పట్టుకోలేవు. చెయ్య పట్టకారని పట్టుకోగలుగుతుంది కానీ పట్టకార చేతిని పట్టుకోగలుగుతుందా? పట్టుకోలేదు. ఎందుకు అంటే పట్టకారగా శక్తి లేదు. దాని ఎందున్న శక్తి ఏది? నీ చేతి నుంచి ప్రసరించిందే దాని శక్తి. ఈ 5 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి ఎందున్న శక్తి రూపుడై ఉన్నవాడు ఎవడు? ఈశ్వరుడు ఉన్నాడు శక్తి రూపుడై. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు నీకు శక్తి ప్రసరించడం చేత ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ ఇంద్రియాలు చూసిన దాన్ని బట్టి బుద్ధి నడుస్తుంది. నాకు ఓ రోజు పలానా మనిషి వచ్చి ఈ విగ్రహాన్ని చూపించి, ఈవిడ అమ్మవారు, ఆయన ఆంజనేయ స్వామి అని కంటి చూసిద్ది, బుద్ధి గుర్తుపెట్టుకుంది. కాబట్టి కంటి మీద బుద్ధి నిలబడింది. కంటి ఎందు శక్తి కళ్ళు ఉన్న వాళ్ళకందరికీ కనపడుతుందా? కనపడదు. మరి వీళ్ళకి ఉన్నది వాళ్ళకి లేనిదేంటి అంటే ఈశ్వరానుగ్రహము ప్రసరించటలేదు. ఎందుకు అంటే వాళ్ళ కర్మ అడ్డుపడుతోంది. కాబట్టి ఎప్పటికైనా చెయ్య పట్టకారని పట్టుకోగలుగుతుంది కానీ పట్టకార చేతిని పట్టుకోలేదు. మనకున్న బుద్ధి చేత ఈశ్వరుని ప్రశ్నించకూడదు. ఈ తప్పు రాక్షసులు చేస్తూ ఉంటారు. ఐశ్వర్యంలో మధ్యపతనం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు ఉన్నదేంటి? విశ్వాసము. ఈ విశ్వాసము చేత వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి పట్టుకున్నారు. వాళ్ళన్నీ ఆ గుణపాలు, తౌగాలు ఇలాంటివన్నీ చేయించేసుకొని మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి ముందు దానికి తాళ్ళేసి ఊపారు. అసలు పోతన గారి వర్ణనండి అంత అందంగా వర్ణిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఊపేటప్పుడు గొప్ప అరుపులు అరిచారంట. ఓ పెద్ద ఆఫీసర్ గారు అయ్యుండొచ్చు. ఆయన ఏదో పని వచ్చి ఇంకా పని వాళ్ళు ఎవ్వరూ లేక అటక మీద నుంచి పెద్ద బరువు గుండిగలు దించేస్తున్నారు అనుకోండి. ఆయన జాగ్రత్తగా పంచ పైకి కట్టుకొని పట్టుకో అని అరిచి గుండిగలు దించుతారు. ఆ అరుపుల ఎందు ఏంటి వాళ్ళ శక్తి ప్రసరిస్తోంది. ఇప్పుడు వీళ్ళు కూడా తాళ్ళేసి లాగండి అటు పట్టుకో మీరు సరిగ్గా రాగట్లేదు లాగండి అని గట్టిగా అరిచరిచి అటులాగి కదిపి ఎత్తుతారు. మీరు చాలా బరువు పనులు చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక విచిత్రమైన పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళు 2 భాగాల కింద విడిపోయి గుణపా నుంచి దాన్ని కొంచెం ఎత్తే వాళ్ళు ఒకళ్ళు ఉంటే తాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు రాజమండ్రి రైలు ఐ సాబ్ అంటూ ఉంటారు. ఏంటండి ఆ పాటకు అర్థం ఉందా? చరణం ఉందా? పల్లవి ఉందా? స్వరం ఉందా? అది రాగంలో సరిపోవట్లేదండి. వీళ్ళు ఏ రాగంలో పాడుతున్నారండి అనకూడదు. వాడు గుణపై ఇచ్చి కొడతాడు. నువ్వు అక్కడ ఏం చూడాలి? అమ్మవారిని
దర్శనం చేయాలి. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, శబ్దము రూపంలో నీకు శక్తినిస్తోంది అమ్మా. అంతవరకు ఎందుకండి? ఏదో ఇప్పుడు గణపతి నిమజ్జనానికి డబ్బులు పెడతారు, ఓ ఉత్సాహంతో ఎగురుతారు. ఎక్కడి నుంచి వాళ్ళకి అంత ఎనర్జీ, ఓపిక, అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శబ్ద బ్రహ్మమయి. నువ్వు అప్పుడు అమ్మవారిని దర్శించాలి అక్కడ. ఆహా, నా అమ్మ ఆ చప్పుడు రూపంలో వీళ్ళ ఎందుకు గొప్ప శక్తినిస్తోంది అని నువ్వు అమ్మవారిని దర్శనం చేయగలగాలి. అది అగడు నిన్ను కాంతురాత్మ విధులు. కాబట్టి వీళ్ళు గొప్ప గొప్ప అరుపులరిచి మొత్తానికి అది కదిలింది. కదిలేసరికి వీళ్ళందరూ అటు పట్టుకొని ఇటు పట్టుకొని ఎత్తుతారు. మనం చేసే తప్పు వాళ్ళు చేశారు. పొడుగు వాళ్ళందరూ ఓ పక్క చేరిపారు, పొట్టి వాళ్ళందరూ ఓ పక్క చేరిపారు, ఎత్తారు, గబా అన్న పడిపోయింది. వీళ్ళందరూ శైలం కింద పడిపోయారు, కొంతమంది చనిపోయారు. అప్పుడు కూడా వీళ్ళ విశ్వాసం చూడండి. ఎప్పుడు ఈశ్వరుడు లొంగేది ఒక్కదానికేనండి, విశ్వాసానికే లొంగుతాడు. నువ్వు ఈశ్వరుడు పువ్వు ప్రసాదం ఏంటి? పోయింది ఐశ్వర్యం. ఈశ్వరుడు చెప్పాడు చిలుకుదాం, వచ్చేస్తుంది ఐశ్వర్యం, వచ్చేస్తుంది ఇప్పుడు కాసేపు అయితే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అప్పుడు కూడా ఎంత విశ్వాసమో చూడండి. ఒరే, ఆయన మనకి ఇంత చెప్పినవాడు మనం రమ్మంటే రాడా, వస్తాడ్రా, మనమే పిలవలేదు అనుకొని వీళ్ళు తండ్రి మమ్మల్ని కరుణించు తండ్రి, చాలామంది చనిపోయారు, ఒక్కసారి రా అనగానే వాడు గరుడారూఢుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై నుహో హరికోటి ప్రభతో అని ఆయన వెంటనే ఆయనకు అలవాటేగా. పిలవగానే సిరికింజప్పుడు శంఖచక్ర యోగం చేదో ఈ సంధింపడే పరివారంపును చేయడ భగవతన్మన్నిప్పడ కర్ణికాంతరదంబెల్ల చక్కనోత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి అయి పిలవగానే పరిగెట్టుకొచ్చేట ఆయన నా తండ్రి, ఆయనకు అలవాటే. వెంటనే ఆయన వచ్చేసి గందుకము మాట్కిన్, అవరే ఎందురా అడుగుతారు, నన్ను అడిగితే అయిపోయేది కదరా. గొంతుకము మాట్కి చిన్న బంతి, పూల బంతి ఎత్తినట్టు ఆయన ఎత్తి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేతిలోకి విసురుకుంటూ ఆ కరుణాలోక సుధున్ సురాసురుల ప్రాణంబులు సమర్థించుచున్ ఆయన చక్కగా అవరే ఎందురా ప్రాణాలు పోగొట్టుకుంటారు, రండి నాతో అని మీరు వెళ్ళి పాల సముద్రం దగ్గర నించండి, నేను వచ్చేస్తానని దాని నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఆడుకుంటూ వచ్చేస్తారు. వచ్చేస్తే ఇప్పుడు నా తండ్రి గరుత్మంతుని పిలుస్తారు. నేను లేకపోతే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడేలా ఉన్నారు, నేను ఉంటానులే నువ్వు వెళ్ళు అంటారు. అంటే ఒక్కొక్క రోజు ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ని పిలిచిపోయి నువ్వు వెళ్ళిపోయి కారు షెడ్లో పెట్టేసి నీకేమైనా పనుంటే చూసేసుకో, 400 ఫైల్స్ ఉండిపోయి 2 నెలలుగా చూడట్లేదు వాటిని మొహము, ఇవాళ ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేసేస్తానని కారు పంపించేస్తాడు. లంచ్ బాక్స్ వచ్చేస్తుంది, కొడుకు వచ్చేసాడు అని పంపించేస్తాడు. అంటే వాళ్ళు ఆఫీస్ కూడా ఇవాళ ఆఫీసర్ గారు రారు, ఫైల్స్ డిస్పోజ్ అయిపోతున్నాయి అర్థమైపోతుంది. అలా గరుత్మంతుని వెనక్కి పంపించేస్తాడు. పంపించేసి ఈయన ఇంకా నేను ఇక్కడే ఉంటాను, నేను ఒక రూపాన్ని దాల్చి అన్ని చోట్ల ఉండే నేనే ఒక రూపంతో ఇక్కడ ఉంటాను కాసేపు, పాపం వీళ్ళు పిల్లలు ఏం తెలుసు మొదటిసారి కదా, ఇప్పటిదాకా కష్టం చూడని వాళ్ళని ఆయన అక్కడే ఉంటారు. అంటే వీళ్ళందరూ పాల సముద్రం దగ్గరికి వస్తారు. వాసుకి ఇబ్బంది రాకుండా మొత్తం చెక్కుతారు, దాన్ని మొత్తం నున్నగా చెక్కేసి వాసుకిని పిలుస్తారు. వాసుకి జీవశక్తి అండి, ఆయన భూమి మీద ఏంటి మొత్తం అన్ని లోకాల్లో ఉన్న సర్పాలన్నిటికీ రాజు. ఆయన అలా పట్టుకోగలుగుతాడు, ఎందుకంటే కొండకు ఆధారం ఏం లేదు, వాసుకి వదిలేస్తే పడిపోతుంది కొండ, వాసుకి అలా పట్టుకొని ఉండగలుగుతారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే వాసుకి ఆయనకి ఇబ్బంది రాకుండా అటు ఇటు నడవాలంతే, అటు ఇటు మీరు పరిగెడితే చాలు. అయితే వీళ్ళందరూ ఇలా వాళ్ళందరూ వచ్చేస్తారు, మందర పర్వతం పెట్టేస్తారు. శ్రీ మహావిష్ణువు వాసుకిని రమ్మంటారు, ఆయన వచ్చేస్తారు, ఆయన చుట్టుకుంటారు. చుట్టుకుంటే ఒరే మీరందరూ తలని పట్టుకోండిరా అంటారు, దేవతలు పట్టుకుంటారు, దానివల్ల మీరు తోగలు పట్టుకోండి అంటారు. అయితే ఇప్పుడు విమర్శ చూడండి, ఇప్పుడు మనం ఇందాక విశ్వాసం ఉన్న బ్యాచ్ చూసామే, మాకెళ్ళి తౌగాలు గుణపాలు ఇవన్నీ కావాలంటే వెంటనే ఎందుకు అని కూడా అడగారు, శ్రీ మహావిష్ణువు చేయమన్నారు, వెంటనే చేసి ఇచ్చేస్తారు. ఆ విశ్వాసము ఇప్పుడు లేని బ్యాచ్ ఒకటి చూపిస్తున్నారు మనకి. ఇప్పుడు విశ్వాసం ఉన్న బ్యాచ్ చూసాం కదా, ఇప్పుడు లేని వాళ్ళు మేము తోకలు పట్టుకోవాలి, మేము ఇప్పుడు మాకు సంపద ఉంది, మేము మొత్తం స్వర్గానికి అధిపతులం, మేము తుచ్చమైన తోకలు పట్టుకోవటం ఏంటి, వాళ్ళు ఆనందించాలి. ఒరే తోకలు పట్టుకోమన్నాడు, అటు ఇటు అయితే తలతో కరుస్తుంది, పాము తోకతో కరుస్తుంది ఏంటి, పోన్లే శ్రీ మహావిష్ణువు మనల్ని కరుణించాడు, ఆ భావన ఉండదు. దేవతలకి ఏ భావన ఉంటుంది, తలలు పట్టుకోమన్నాడు ఏంటి అంటే ఈశ్వరుడు మన మీద కరుణ ఉండదా, అంటే మమ్మల్ని కాటేయాలనేనా, మమ్మల్ని ఇక్కడ ఏది చేసినా మా మంచికి, నా మంచికి కాకపోయినా నన్ను శిక్షణ చేత రక్షించడానికి అన్న భావన ఉంటుంది దేవతలకి. కాబట్టి మేము తోకలు పట్టుకోవడం ఏంటి, మేము తలలు పట్టుకుంటాం. సరే
మీ చిత్తం వచ్చినట్టు చేయండి అని వాళ్ళని అట్టు పంపించేస్తారు. ఒరే శ్రీ మహావిష్ణువు మనల్ని తోకలు పట్టుకోమన్నారు, పదండి పదండి పదండి, ఒక్క మాట కూడా అడగరు. అదేంటండి వాళ్ళు అడిగే వెంటనే ఇచ్చేస్తారా అని ఒక్క మాట ఉండదు. వెంటనే వీళ్ళు ఇటు వచ్చేస్తారు, వచ్చేసి తోకలు పట్టేసుకుంటారు, వాళ్ళు తలలు పట్టుకుంటారు, తిప్పండి అంటారు. మీరు ఒక్కసారి మనస్సులో ఊహించాలి, వీళ్ళెవరికి స్థిరమైన స్థానాలు ఉండవు. వీళ్ళు ఇటు పరిగెడుతున్నప్పుడు వాసుకి అంతే ఉంటుంది కదండి, వీళ్ళు ఇటు పరిగెడుతూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఆగినప్పుడు వీళ్ళు దగ్గరికి పరిగెడుతున్నప్పుడు వీళ్ళు వెనక్కి పరిగెట్టాలి. కాబట్టి వాళ్ళకి స్థిరమైన స్థానాలు ఉండవు. వాళ్ళు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ఇప్పుడు వీళ్ళ గొప్ప ఆనందం వచ్చేసింది. ఇప్పటిదాకా చెయ్యని పరిగానండి, చాలా సరదాగా వీళ్ళు ఓ అరుపులరిచి బిరుదులు చెప్పుకొని మేము అంతటి వాళ్ళం, మేము ఇంతటి వాళ్ళం, మేము బలిచక్రవర్తి వంశం వాళ్ళం, మా వైపు ప్రహ్లాదుడు ఉన్నాడు, మా వైపు హిరణ్యకశ్యపుడు ఉన్నాడు, అంటే మా వైపు పురంధరుడు ఉన్నాడు, మా వైపు ఇన్ని శక్తులు ఉన్నాయి అని వీళ్ళు ఇటు వీళ్ళ వరాలు వీళ్ళ ఆయుధాలు వీళ్ళు చెప్పుకుంటే, వీళ్ళ వరాలు వీళ్ళ ఆయుధాలు చెప్పుకుంటూ గిరగిర గిరగిర ఓ తిరిగింది. బుగ 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 ఊరుకుంటున్నా, చర్మని లేచింది, చర్ర చస్ మన తిరుగుతూ ఉంటే మొత్తం లోకాలన్నీ హడలిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారికి ఆ మండలం పట్టుకొని బయటకు వచ్చారు. ఏంట్రా ఈ చప్పుడు ఇప్పటిదాకా ఎప్పుడు వినందంటే క్షీరసాగర మదనం చేస్తున్నారు అంటే ఆయన పరిగెత్తుకొచ్చి ఆహా నా తండ్రి లీల జగన్నాటకం, ఆహా ఏం చేస్తాడో నా తండ్రి అని అందరూ 33 కోట్ల మంది దేవతలు చూస్తుండగా, చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళు చూస్తుండగా వాళ్ళు అటు పరిగెట్టి వీళ్ళు ఇటు పరిగెట్టి మళ్ళీ వాళ్ళు ఇటు పరిగెట్టి వాళ్ళు అటు పరిగెట్టి ఓ చిలుకుతూ ఉండగా ఏమైంది అంటే మెల్లగా వీళ్ళకి చిలకడం ఏమైందంటే వీళ్ళకి చిత్తం వచ్చినట్టు చిలకడం మొదలుపెట్టేశారు. ఇంకా వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిగెట్టడం మొదలుపెట్టేశారు, బిరుదులు ఇవన్నీ చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. అంటే ఏమైంది, విడు అని హరిపాలకాగా ఒరే వదలండ్రా 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 అంటే తీపేశారు. చర్రు చస్సుమని పడిపోయింది కొండ. మందార పర్వతం పడిపోయింది, చేతిలో పాము ఉండిపోయింది. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ పాముతో ఏం చేస్తారు, చేతిలో పాము ఉండిపోయింది, పర్వతం లేదు. వీళ్ళందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని స్వామి కేసి తిరిగారు. తండ్రి ఏం చేయమంటారు మమ్మల్ని అని అలా చూస్తే ఆహా పోలే పడిపోయిందా అని ఈయన మళ్ళీ ఒక కూర్మ అవతారం ధరించి ఆది కూర్మమై నా తండ్రి తాబేలు మంగళ దర్శనం, అందుకు ప్రతి బావిలో తాబుండేది, తాబేలుని చూస్తే అమంగళాలు తొలగిపోతాయి. అలా గొప్ప ఆది కూర్మమై కొన్ని వేల మైళ్ళు విస్తరణతో ఉన్న ఒక పెద్ద డిప్పతో అది నీటి నుంచి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని ఎత్తుతుంది. ఇంకా వీళ్ళ టాలెంట్ అవసరంలా, వీళ్ళు ఇంకా తిప్పితే చాలు. కాబట్టి వీళ్ళు గొప్ప ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నూతనోత్సాహంతో అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేస్తారు. తిప్పి చిలికేసరికి ఇంకొకటి పుట్టడం మొదలుపడతాయి. నాలో నా జలది లోపల నీలో నా ఇమడి విషము కోలాహల మనుదున హాలాహల విషము పుట్టే అవనీనాథ. వీళ్ళు అరుచుకుంటూ అటరిచి తిప్పేయటంలో ఏమైంది, హాలాహలము పుట్టింది. హాలాహలం పుట్టి వీళ్ళని తరమటం మొదలుపెట్టేసి వేడి ఆయన బాబోయ్ అని వీళ్ళు పరిగెట్టడం మొదలుపెట్టేస్తారు. పరిగెట్టి ఏం చేస్తారు, హాలాహలం తరుగుతోంది వీళ్ళని. వీళ్ళు ఇంకా శ్రీ మహావిష్ణువు దగ్గరికి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. ఏమైనా ఆయన ఇక్కడే వీళ్ళతో పాటే పరిగెడుతున్నారు. బ్రహ్మగారి ఏదైనా చూస్తే ఈయన వెనకే పరిగెడుతున్నారు. వీళ్ళు పోనీ శ్రీ మహావిష్ణువు ఉన్నారా అంటే ఆయన పరిగెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, చను కైలాసంబు జచ్చి శివుని దవ్వారము చేరి శర్వుని దవ్వారికులు అడ్డబడ్డ వాళ్ళు శూలాలు అడ్డు పెట్టారు. ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారు, శివుడు ఉన్నాడు లోపల అని అడ్డు పెడితే అంటే తోసేసాయి పో అని వచ్చేసి కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తగింపు దయల్ వీక్షింపు అని తండ్రి. అప్పుడు శంభో మహాదేవ పరమేశ్వర ఓం నమో భగవతే రుద్రాయ స్తోత్రాలు రావు. తండ్రి కుయ్యో మొర్రో ఆవాహనం తరిమేస్తోంది. తండ్రి దా చిత్తగింపు విను దయల్ వీక్షింపు తండ్రి కాపాడు. ఇప్పుడు వీళ్ళు అండి మేము ఇలా చిలికాము, హాలాహలం వచ్చింది నువ్వు గుర్చేసుకో అంటే ఎక్కడ తిడతాడేమోనని వీళ్ళు మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమవచ్చు ఆయన 3వ అంకె చేత పూజ చేసేస్తున్నారు. మనం బిల్వార్చన చేస్తే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం వ్యక బిల్వం శివార్పణం అంటాం. అలా వాళ్ళు తండ్రి కాపాడు 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 అని అరిచి ఇప్పుడు హాలాహలం పుచ్చేసుకో అంటే ఏమవుతుందని వీళ్ళు వెనక నుంచి స్తోత్రం చేస్తుండగా ఆయన లోపల పార్వతి ఏదో కష్టం వచ్చినట్టుందని గబగబా బయటకు వచ్చేస్తారు. ఆయన బయటకు వచ్చి ఏంటి ఇంతమంది వచ్చారు, వీళ్ళ టెంట్ హౌస్కి చప్లా ఆఫీస్కి వెళ్ళి 4 కుర్చీలు పట్టరా అంటే ఒరే నందీశ్వర మంచినీళ్ళు పట్టరా, అందరూ ఏంటో అలసటగా ఉన్నారు. ఆయన వెంటనే ఏమైంది అంటే వాళ్ళు తండ్రి భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు పూజించాలో వాళ్ళని పూజించకుండా మొదలుపెట్టేశాం. ముందు మనకు అందుకే పద్ధతిలో ఉంటుంది, పెద్దలకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాం.
మనకి అది అక్కడ లోపం వచ్చేసింది. ఏమైంది? హాలాహల విషం తరిమేస్తోంది. తండ్రి కాపాడు, లంపటము నివారించును, సంపద కృప చేయునట్టి సంపాదింపున్. తండ్రి మమ్మల్ని కాపాడు, ఈ లంపటము నివారించు, సంపద కృప చేయి. ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు కదా, ఐశ్వర్యం వీలు అనుకుంటాడు. అసలైన కారణము ఐశ్వర్యానికి ఎవరిది? ఈశ్వరుడే అసలైన కారణము. బిల్వదళం యొక్క వెనక ఈయన శివలింగానికి తగిలిందా జ్ఞానం వచ్చేస్తుంది, బోర్లా పడిందా గొప్ప ఐశ్వర్యం వచ్చేస్తుంది. కాబట్టి ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడే ఇవ్వాలి. తండ్రి కాపాడు, రక్షకి అసలు పెట్టిన పేరు నువ్వు, తండ్రి కాపాడు అంటే ఆయన అసలు భార్యకి ఎంత పెద్ద పీటో మన సంస్కృతిలో చూడండి. ఈ మధ్యన ఏదో వీళ్ళ మన సంస్కృతి కాదు, సనాతన ధర్మంలో ఎక్కడా పురుషుడు గొప్పవాడైపోయాడు స్త్రీ ఉండిపోయిందని లేదు. అయితే ఆయన అమ్మవారి దగ్గరికి వస్తారు. మరి ఇప్పుడు అమ్మవారికి నేను హాలాహలం విషం పుచ్చేసుకుంటాను అన్నారనుకోండి, ఒప్పుకుంటుందా అమ్మ? అందుకు అమ్మ ఎంత అమ్మతనాన్ని పెంపొందిస్తున్నాడు నా తండ్రి. వింటే జగముల దుఃఖము, కంటే జల జనిత విషము వేడిని. చూసావ పార్వతి, నీటిలో నుంచి వేడి పుట్టిందంట, జల జనితము విషము, అసలు నీటిలో నుంచి వేడి వచ్చిందంట. ఆర్తుడనే ప్రభువయ్యుంటున్న ఆర్తుల ఆపద గింటించుట ఫలము దానం కీర్తి మృగాక్షి. నేను ప్రభువై ఉన్నకు నేను ఎందుకు పరమశివుడిగా కూర్చొని, ఎందుకు నేను వాళ్ళని కాపాడినప్పుడు ఇంకెందుకు నేనెందుకు, వాళ్ళను పూజించడం ఎందుకు, నేను పుచ్చేసుకుంటానే అని ఇటుకేసి. ఇప్పుడు భార్యకి ఏదో పని ఇష్టం లేదనుకోండి, ఈయన దానికి ఒక గొప్ప పునాది వేసి దాన్ని కాసేపు అట్నుంచి చెప్పి ఇట్నుంచి చెప్పి దానికి ఒక గొప్ప పునాది వేసి చెప్తాడు. అయితే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఇట్నుంచి చెప్పాడు, పుట్టింటి కేసు నుంచి నరుక్కుంటూ వస్తాడు. హరిమది ఆనందించును, హరియాక్షి జగంబులెల్లా ఆనందించున్. శ్రీ మహావిష్ణువు వచ్చాడు, మీ అన్నయ్య హరినాక్షి, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన అమ్మవారు పుట్టాక ఆయన కళ్యాణంలో ఓ నల్లని వాడు ఓ బుల్లిగద్దెక్కి తిరుగుతూ ఉంటాడు, ఏదో మా అమ్మవారిని చూసేసరికి జీలకర్ర బెల్లం పెట్టని తలంచేశాడంటే ఆయన వెనకేసుకొస్తున్న అమ్మవారు అసలు మా నలుపులో ఉన్న రంగేంటని. ఆవిడ కూడా నల్లగా కాళీ, ఆవిడ నల్లగా ఉంటారు, తండ్రి పేర్చిన నెయ్యలా ఉంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువేమో నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేకే భాస్వరాడు. ఇందాక మనం చూసామే, వర్షం ఇంకా నిండిపోయి నీటితో ఉన్న మేఘం ఎలా ఉంటుందో అలా నల్లగా ఆయన ఉంటారు, తెల్లగా అమ్మవారు ఉంటారు. అయితే అలా ఈయన ఇలా నల్లగా ఈయన ఉంటారు కాబట్టి ఈవిడ నారాయణి. చూసావా, నీ అన్నయ్య మీ తమ్ముడు వచ్చాడు, ఆయన ఆనందిస్తాడు నేను ఈ పని చేస్తే. హరిమది ఆనందించును, హరినాక్షి జగంబులెల్లా ఆనందించున్. హరియును జగములు మెచ్చును, గరళము వారించు టొప్పు కమలదలాక్షి. హాలాహలం పుచ్చుకుంటాను, ఒప్పుకో తల్లి. శిక్షించు హాలాహలమును. నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? నేను హాలాహలం పుచ్చుకొని ఏం చేస్తాను? శిక్షించు హాలాహలమును భక్షించు మధుర ఫలరసము క్రియన్. నేను హాలాహలం ఎలా తింటానో తెలుసా? ఓ చిన్న ద్రాక్ష పండు నొట్ట వేసేసుకున్నట్టు పారేసుకుంటాను. మధుర ఫలరసము క్రియన్. అభిషేకంలో నాకు భక్తులు కొన్ని ద్రవ్యాలు జ్యూస్ లాగా చేసి తెచ్చేస్తే కొన్ని మటుకు అలానే వేస్తారు. అలా ఓ చిన్న మధుర రసం నా భక్తులు పెడితే తిన్నట్టుగా తినేస్తాను. రక్షించు ప్రాణకోట్లను వీక్షించును నేవు నేడు అవి కచాబ్జముఖి. నువ్వు ఉత్తిగా చూడంతే, నాకేమవుతుంది అనుకున్నావు? నాకేమీ కాదు. నేను అది మధుర ఫలరసము క్రియన్ అలా తింటాను నేను. పార్వతీ నువ్వు దిగులు పొందకు అంటే ఈ పద్యాలండి ఎంత గొప్పవో. ఈ పద్యాలు విన్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలకి సరిపడా 5వ ధనం ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. తల్లి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు వినండి. అయితే అత్యంత గొప్ప పద్యం. అయితే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఆగండి అంటారు పరీక్షిత్ మహారాజ్. ఏ భార్య అయినా ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తున్నాడు కదండి భాగవతం. అయితే ఏ భార్య అయినా ఎంత మంచాన పడిపోయినా భర్త ఓ 2 మందులేసి లాగిపారేద్దరు అనదు. ఇంకొక్క రోజు ఉంటే చాలండి, ఇంకొక్క రోజు ఉంచండి అని వేడుకునేదే తప్పితే ఓ 2 మందులేసి లాగిపారేద్దరు అనదు. భారతీయ వైవాహిక వ్యవస్థ అండి అది, ఎంత గొప్పదో. నా తల్లి ఎలా ఒప్పుకుంది నాకు అర్థం కావట్లేదే అంటే అప్పుడు అసలు రెచ్చిపోయి ఆనందించి చెప్తారు. ఆయన పుచ్చుకొనేవాడు విభుండు, పుచ్చుకొనేది గరళ మనియుమేలని ప్రజకున్. పుచ్చుకునేది ఆయన మావారే, ఆ అమ్మవారి భర్తే పుచ్చుకుంటున్నారు హారాహారం.
పుచ్చుకునేది గరళ మనియుమేలని ప్రజకున్. పుచ్చుకునేది ఆయన ఏదో థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడు, గరళం హాలాహల విషము పుచ్చుకుంటున్నాడు. ఆయన దహించుకుపోతే ఆయన హాలాహలం విషం పోనీ ఆయనకి ఏదో ఏదో పిచ్చెక్కి ఏదో గొడవైందని, పప్పు మాడిపోయిందని విడాకులు ఇచ్చేసుకున్నట్ట. ఎందుకని? మేలని ప్రజకున్. ఆయన ఏదో పిచ్చెక్కి ఏదో గొడవైపోయిందని పుచ్చుకోవట్లే, ప్రజలు ఆనందించాలి, నీ బిడ్డలు ఆనందించాలని పుచ్చుకుంటున్నాడు. అయితే ఒప్పుకునే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో, మహాతల్లి ఆవిడ మంగళసూత్రాన్ని ఎంతమంది నమ్మిందో. మన భారతీయ వైవాహిక వ్యవస్థ అండి, మంగళసూత్రం మీద భార్య అంత గొప్పదండి. పొద్దున్నే లేవగానే పక్కనే ఉన్న భర్త కాళ్ళకి దండం పెట్టారు, ముందు మంగళసూత్రానికి దండం పెట్టుకుంటారు. ఆ మంగళసూత్రం మీద మీకున్న నమ్మకం మీ భర్త ఆయుష్, మీరు దాన్ని ఎంత నమ్మితే మీ భర్త చిరాయుర్ధాయంతో ఉంటాడు. ఐశ్వర్యానికి కారణం ఏంటి? మంగళసూత్రము. ఆ మంగళసూత్రం అందుకే చేతికి కట్టుకుంటానండి, లేకపోతే నేను ఇలా నడుము కట్టుకుంటానండి, లేదా చేతికి అయితే బాగుంటుంది కదండి, కనపడుతూ ఉంటుంది. కాదు, మెడకి కడతారు. నీకు వచ్చే మాట నీ భర్త ఊరటపరుస్తూ ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే అది నీ భర్తకి ఆయుష్ పెంపొందించాలి. కాబట్టి మంగళసూత్రంబునెంతమది నమ్మినదో, ఆ తల్లి ఎంత నమ్మిందో. ఆవిడ మా శంకరాచార్య వారు ఇంకో అడుగు ముందుకేశారండి. నీ తాటంక మహిమ అంటారు శంకరాచార్యుల వారు. అలా అమ్మవారు తాటంకములు అంటే చెవుకి ఆభరణం లేకుండా భర్తకి కనపడకూడదు ఎప్పుడు. అది గండకాలం అయితే భర్తకి మృత్యువుని కూడా తెచ్చేయగలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా తాటంకము, తాటి ఆకు నుంచి వచ్చింది ఆ మాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు తాటి ఆకు పెట్టుకుంటూ ఉంటాడు. తాళి అన్న మాట కూడా అక్కడి నుంచే వచ్చింది. తాళి బొట్టు అంటే తాళపత్రం కట్టేవారు, చిన్న తాటాకు కట్టేవారు వాటికి. కాబట్టి అప్పుడప్పుడు తాటాకు పెట్టుకొని భర్తకి దర్శనమిస్తే అది ఐశ్వర్యం. ఐశ్వర్యం ఒక్కటే, ఇటు ఐదోతనము ఐశ్వర్యం అన్నిటినీ చేకూర్చేస్తుంది. అలా అమ్మవారు మంగళసూత్రాన్ని నమ్ముతుంది. అలా ఆయన వెళ్ళిపోయి ఆయన దేవగణాలందరూ చుట్టుపక్కల చేరి జయ జయ ద్వానంబులు చేయుచున్ ఆయన ఓయ్ హాలాహలమా ఎక్కడికి వెళ్తావు అని ఇలా పిలిచి దాన్ని ఇంత ఒత్తి ఇంత పండుగ చేసి మన నోట్లో పారేసుకుంటారు. పారేసుకున్నాక మరి ఇప్పుడు మింగేస్తే అధోలోకాలు విడిపోతాయి, వదిలేస్తే ఊర్ధ్వలోకాలు విడిపోతాయి. కాబట్టి ఇక్కడ దాకా మింగ ఆపేసుకుంటారు. ఆపేసుకుంటే అమ్మవారు ఎంత ఆనందిస్తారో. అమ్మవారు ఆనందించి అమ్మవారికి అన్ని ఐశ్వర్యములకు అసలైన మూలం అమ్మవారే. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ఐశ్వర్యం రావాలన్నా, విద్య రావాలన్నా, ఏది రావాలన్నా అమ్మవారి దగ్గర నుంచే రావాలి. మహాతల్లి గౌరీదేవి దగ్గర నుంచే రావాలి. కాబట్టి ఆవిడకి ఎప్పుడు పరమశివుడు చిన్న నీలమణి వేసుకుంటే బాగుండేది, ఆయన తెల్లగా మంచు ముద్దలో ఉంటాడు అని ఎప్పటి నుంచో కోరికుండేది. ఆయన మహాజ్ఞాని, ఆయన పాములు వేసుకుంటారు కానీ అది వేసుకొని అంటాడు. ఆ రహస్యం ఏంటో క్రిందటిసారి దక్షయజ్ఞంలో విన్నాం. అయితే నేను పాములు వేసుకుంటానంటాడు. అయితే ఈసారి చూసి అమ్మవారు ఎంత ఆనందిస్తారో. ఆనందించాక దేవతలందరూ వెళ్ళి కాళ్ళ మీద పడతారు. కాళ్ళ మీద పడి పొగిడి, తండ్రి మమ్మల్ని క్షమించు, నీకు మొదటి పూజ చేయలేదు, ఇప్పుడు కష్టం తీరిపోయింది కదండి, ఇప్పుడు ఓపిగ్గా స్తోత్రాలన్నీ చేస్తారు. చేసి అండి మాకు నన్ను క్షమించు తండ్రి, ఏదో ఇలా జరిగిపోయింది, ఇంకో ఇలా అవ్వకుండా చూసుకుంటాం అని మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి ఇంకా చెరగటం మొదలు పెడతారు. ముందు ఆ తర్వాత కపిల గోవు వస్తుంది. కపిల గోవు ఏం చేస్తారు? దేవ ఋషులు పుచ్చుకుంటారు. దేవ ఋషులు ఎందుకు? దేవ ఋషులకి కపిల గోవు ఇస్తారు. ఎందుకంటే దేవ ఋషులు లోక కళ్యాణానికి సంకల్పం చెప్తారు. మనం బ్రాహ్మణులు సంధ్యావందనం ఎందుకు చేస్తారు అంటే, సంధ్యావందనములో ఇది ఒక రహస్యం అండి. సంధ్యావందనంలో చేసిన గాయత్రి జపము మనకి ఫలించదు, లోక కళ్యాణానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా జపం చేసుకోవాలంటే విడిగా సంకల్పం చెప్పి చేసుకోవాలి. కాబట్టి ఆవు పాలు ఉంటే అయ్యగారికి ఇయ్యరా అని సామెత. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే, ఆయన ఏదో టీలు కాఫీలు కాచుకొని తాగరు. ఆయన దాన్ని నెయ్యగా మార్చి యజ్ఞయాగాది క్రతువులో వాడతారు. వాడటం చేత ఏమవుతుంది? వర్షం గురించి ఊరు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఆయన కపిల గోవుని మహర్షులకు ఇస్తారు. దేవ ఋషులు దాన్ని సద్వినియోగం చేసి వాళ్ళు సంకల్పంలో ఉత్తి దేవతలకే మంచి జరగాలి, నేను చేసే యజ్ఞం దేవతల వరకే వర్షం పడాలి అని కోరుకోరు. వాళ్ళు రాక్షసులైనా పర్వాలేదు, వాళ్ళకి మంచి జరగాలి అని సంకల్పం చేసి చేస్తారు. అంత గొప్ప వాళ్ళు రెండింటినీ చూడరు. అటువంటి
కాబట్టి దేవ ఋషులకి ఇచ్చేస్తాను. తర్వాత ఓ గొప్ప గుర్రం వస్తుంది, ఆ గుర్రాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేస్తాడు. ఇంద్రుడు దాని ఎందు ఆశపడ్డాడు, కానీ ఆయన కామ రోషంబులు వస్తు చేయము వలదు చేయ అంటాడు. ఎప్పుడు ముందు చెప్తాడు, మీరు నాకు ఇది కావాలి అని అడగకండి, నేను సైగ చేస్తాను, నేను అంటాను మీరు తీసుకోండి అంటాను, మీరు ఆగండి, మీరు నాకు 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 అని మీద పడిపోకండి, నేను ఇస్తాను, మీకు ఏది ఇస్తే మంచో నేను చూస్తాను. మనకు కూడా ఈ భావన ఉండాలండి. ఎన్ని రహస్యాలు క్షీరసాగరములను. మనకి ఏదో ఈశ్వరుడు ఏదో పలానా సంపత్తి మీ పక్కింటి వారికి ఇచ్చి మీకు ఇలేదనుకోండి, నాకు ఎందుకు ఇలేదు అంటే నేను ఏం లోపం చేసేసానంటారు అంటే నేను అన్ని పూజ అది అంత వెటకాల ధ్వని దాంట్లో ఏం ఉండదు. వెళ్ళి ఊరికే పూజా గదిలో కూర్చొని అన్నీ చేశాను నేను, కానీ నన్ను మెచ్చడు ఈశ్వరుడు, నన్ను ఎందుకు మెచ్చుతాడు, ఆయన ఏ పూజ చేయని పక్కింటి వాడికే అన్నీ ఇవ్వాలి. ఈ భావన మన ఎందుకు రాకూడదు. మనం నాకు ఈలేదు పోనీ ఆయన అనుగ్రహం, ఆయన త్రికాలజ్ఞుడు, ఆయన మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు మొదలగు, ఆయన మూడు కాలములకు మొదలు ఆయనే, ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. కాబట్టి ఆయనకి అది నాకు తర్వాత మేలు చేయలేమో, వద్దు నాకు అని విడిచిపెట్టగలగాలి. ఈ భావన ఉంటే ఏమవుతుంది, మీకు పోయిన ఐశ్వర్యం, లేని ఐశ్వర్యం, లేని వైభవాన్ని తెచ్చి ఈశ్వరుడు పెడుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇంద్రుడు ఆశపడ్డాడు, చూశాడు శ్రీ మహావిష్ణువు కేసి అన్నాడు, అంతే, ఇంకొక మాట అడగలేదు. మళ్ళీ మీరు ఎందుకలా ఇచ్చారండి, దాన్ని ఎందుకలా ఇచ్చారని కూడా అడగలేదు ఆయన. అంత ఆ ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత, ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఈశ్వరుడు ఏది చేసినా మన మంచికే, అది నీ మంచిని కాదు, నీ కర్మ దహింపబడిపోతుంది అక్కడ, అది నీ మంచే అన్న భావన ఉండాలి. కాబట్టి అలా వీళ్ళు మళ్ళీ చిలుకుతారు. చిలికాక వీళ్ళు ఇంకొచ్చేసేయాలి కదా, అయిపోయింది, అన్నీ ఒక్కొక్క వస్తువు వచ్చేసింది, ఇంకేం మిగిలింది, వచ్చేస్తారు అమ్మవారు. ఇంద్రుడి దరిద్రం ఏంటి, ఇవాళ ఇది వింటున్న మనందరి దరిద్రం తొలగిపోవాలి. కాబట్టి చిలుకారు మేనుక ఇవడి తలతలమని మేను మెరయ దగదగమని వచ్చేస్తుంది నా తల్లి అమ్మవారు. తొలుకారు మేనుక ఇవడి దళతలమని మేను మెరయ దగదగమనొచ్చును కలుముల నీడెడు చూపల జగమున సిరి ఆ టెంకి సిరి పుట్టెను పా వచ్చేసింది నా తల్లి అమ్మవారు. ఒక్కసారి అమ్మవారికి నీరాజనం వేయండి. అమ్మవారు తొలుకారు మేనుక ఇవడి తగ 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 తగమని మెరిచిపోతూ ఆయన పెరుగు చిలుగుతే వచ్చిన వెన్నలా ఆవిడంత గొప్పగా దగదగమని మేను మెరయ దగదగమనొచ్చును. అసలు అమ్మవారి ఐశ్వర్యానికి కారణం ఏంటి అంటే అమ్మవారి చూపులు. గొప్ప రహస్యం చెప్పేస్తున్నారు ఇక్కడ. అమ్మవారి చూపులు. ఒకసారి నీరాజనం ఇవ్వండి అమ్మవారికి. అలా అమ్మవారికి చూపుల చేత ఐశ్వర్యం దగ్ధమైపోతుంది. ఇవాళ అటువంటి చూపులతో అమ్మవారు మనందరి ముందుకు వచ్చి కూర్చున్నారు. అయితే ఇక్కడ మన భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతం నుంచి అనుసంధానం చేసి మనం ఇవాళ ఒక స్తోత్రం చేద్దాం. ఈ స్తోత్రం ఇవాళ విన్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు అనుభవించాల్సిన దరిద్రం, కొన్ని కోట్ల జన్మలు వీళ్ళని తరిమే దరిద్రం దగ్ధం అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆ నీరాజనం అనుభవించండి, ముందుకెళ్దాం. ఇక్కడ చదివితే అండి అక్కడ క్షీరసాగరంలో ఆవిర్భవించిన అమ్మవారికి వినపడాలండి. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై శతతం మహాలక్ష్మ్యై నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అన్నీ మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారం కాబట్టి ఆ శ్రీకృష్ణుడి నామం స్తోత్రం నిండా వచ్చేస్తుంటుంది. కృష్ణ ప్రియాయై శతతం మహాలక్ష్మి నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసన్యై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై
స్వరూపిణ్యై, అన్ని సంపత్తులు ఏది వచ్చినా మీకు ఏ సుఖం వచ్చినా ఆవిడ అనుగ్రహమే. ఆవిడ అనుగ్రహం లేనిది దీనివల్ల నేను ఆనందపడ్డాను అన్నదంటూ రాదు, అది ఏదైనా కానివ్వండి. కాబట్టి సర్వ సంపత్ స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః. హరిభక్తి ప్రదాత్రీ చ, హరిభక్తి ఇస్తుంది అమ్మవారు. ఎందుకంటే అమ్మవారు నిత్యానపాయిని, ఆవిడ ఆయన భర్తకి చోటు లేని చోట అమ్మవారు ఉండదు. కాబట్టి నీకు ఐశ్వర్యం కావాలంటే ఎవరిని స్తోత్రం చేయాలి? శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయాలి. కాబట్టి ఆవిడ అనుగ్రహం పొందడానికి కోసం ఆవిడే నీకు హరిభక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి హరిభక్తి ప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. మనకి ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క వక్షస్థలం మీద ఉంటుంది. కాబట్టి మనం శ్రీ మహావిష్ణువుని దర్శించినప్పుడల్లా, ఆయనని దండం పెట్టుకున్నప్పుడల్లా అమ్మవారి చూపులు మన మీదే ఉంటాయి. ఆవిడ గుండెల మీదే ఉంటుంది. చెప్తుంది మనం వెళ్ళగానే, ఈయనకి ఐశ్వర్యం, ఈయన చేశాడు నన్ను స్తోత్రం, ఈయన నీ కాళ్ళు పట్టుకున్నాడు, ఈయన నన్ను పట్టుకున్నాడు, ఈయనకి ఐశ్వర్యం అని ఆవిడ గుండెల మీదే ఉండి చెప్తుంది. కాబట్టి అలా సర్వ సంపత్వధిష్టాతృదేవ్యై, సంపత్ అధిష్టాతృదేవ్యై, సంపదకు అధిష్టాన దేవత ఆవిడ. సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమో వృద్ధి స్వరూపాయై వృద్ధిధాయై నమో నమః. యథా మాతా స్తనాందానాం శిశూనాం శైశవే సదా. ఎంత గొప్ప మాటతో స్తోత్రం పూర్తి చేస్తున్నారో వినండి. ఒక తల్లి తన పాలిచ్చి పిల్లాన్ని బతికించినట్టు ఈ లోకంలో తల్లి పాలు తప్పితే పిల్లాన్ని బతికించలేనివి లేనట్టు, అలా యథా మాతా స్తనాందానాం శిశూనాం శైశవే సదా. తల్లి ఈ మమ్మల్ని అలా కరుణించు. తదా త్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః. తదా త్వం తల్లి, అలా తల్లి ఎలా అయితే పాలించి బతికిస్తుందో నువ్వు కూడా అలా సర్వేషాం సర్వరూపతః. నాకు ప్రతీది ఐశ్వర్యము లేని లోకంలో సుఖంగా బతకలేము. కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చి నన్ను అనుగ్రహించు తల్లి అని స్తోత్రం చేస్తున్నాం. అటువంటి గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం ఒక పంచమి శుక్రవారం కలిసి వచ్చిన నాడు చదువుకున్న వాళ్ళకి గొప్ప ఐశ్వర్యం. ఈ శుక్రవారం మనకి అలానే వచ్చింది. 26వ తేదీ నాడు శుక్రవారం పంచమి లగ్నంలో రాహు వచ్చాడు. కాబట్టి ఆ రోజు మీరు ఒక్కసారి స్తోత్రం చదువుకోండి. మీకు ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుందో. అయితే మీకు తాత్విక అవగాహన ఆకరణ చెప్తానని ముందటి నుంచి ఉంచానే, అదేంటో తెలుసుకుందాం. అసలు మీరు ఇంత ప్రవచనం చెప్పావు కదరా, క్షీరసాగర మదనం చెప్పావు, నేను దీని నుంచి ఏం నేర్చుకున్నాను? కేవలము ఈశ్వరానుగ్రహము తిరస్కరించకపోవటమేనా, లేకపోతే ప్రవచన క్రమంలో నువ్వు చెప్పిన 4-5 విషయాలేనా? కాదు, ఆ 4-5 విషయాలకు కాదు. అసలు రహస్యం ఏంటి క్షీరసాగర మదనంలో అంటే, పాలమున్నీటిలో సర్వత్రునల ఔషధములు వేచి తెప్పించి చాలా వేచి నీకు మనశ్శాంతి కావాలి అంటాడు. ప్రతి ఒక్కడికి మనశ్శాంతి కావాలి కదండి. సహజం, ప్రతి ఒక్కరికి శాంతి కావాలి, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. పుట్టినప్పటి నుంచి కష్టపడి ఏదో మార్కులు తెచ్చుకొని, ఆ తర్వాత మంచి కాలేజ్ తెచ్చుకొని, ఎందుకింత అంటే మంచి ప్యాకేజ్, ఎందుకింత అంటే చక్కగా ఏదో కాస్త శాలరీ వస్తే నేను ఏదో సుఖంగా ఉంటాను. కాబట్టి మనం జీవితాంతం దేని వెంట వెంపర్లాడతాం, మనశ్శాంతి, సుఖము. కాబట్టి ఈ సుఖము నీకు కావాలి అంటే ఎక్కడుంది సుఖం? ఏదో పలానా చోట సుఖం ఉందంటే వెళ్ళొచ్చు. ఏది సుఖము, ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది. ఏంటది అంటే ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ.
ఉండదు, ఇక్కడే ఉన్న అమ్మవారు. కాబట్టి అదే పాల సముద్రము ఇక్కడే ఉంది, నీకు అన్ని నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంది. నువ్వు ఏం చెయ్యాలి? ఉపాసన చేత దాన్ని పట్టుకోవాలి. ఎలా అంటే అదే చెప్తున్నారు ఇప్పుడు. ఏంటి ఇక్కడ ఉన్న పాల సముద్రం? ఇప్పుడు ఎవరో ఉన్నారండి, నాకు చాలా వేడిగా ఉంది వేడిగా ఉంది వేడిగా ఉందని ఓ ఎండాకాలం బయటకు వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఎండలో. బయట ఎందుకు కూర్చున్నావయ్యా, నీకు పిచ్చా, వెళ్ళి ఇంట్లో కూర్చో అంటారు. ఎందుకు ఇంట్లో కూర్చోవాలి అంటే, ఇంట్లో కూర్చుంటే చల్లగా ఉంటుంది కాబట్టి. నువ్వు లోకమంతా తిరిగి 5 ఇంద్రియములు, 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో లోకమంతా తిరిగి సుఖంగా ఉండాలంటే ఎక్కడుంటావు? నీలోకి నువ్వు తిరుగు, ఇంటికి వెళ్ళి కూర్చో. కాబట్టి ఈ పాల సముద్రంలో నువ్వేం చేయాలి? మందర శైలంబు మందానముగ చేసి తనర వాసుకి ధర త్రాడు చేసి. మందర శైలంబు అంటే ఏంటి? మనస్సు. నీ మనస్సు తెచ్చి పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? పాల సముద్రంలో పెట్టాలి. నీ మనస్సు ఈశ్వరుడు యందు పెట్టి చెలక. వాసుకిని చుట్టాలి దానికి. వాసుకి అంటే ఏంటి అంటే, మనం ధ్యాన శ్లోకం చదువుతాం, ఓ జపము ఉపాసన ఏదో మొదలెట్టేటప్పుడు ఏదో ముక్తా విద్రుమహేమనీల ద్రవళఛాయై ముఖై శ్రీక్షణై ముక్తామిందు నిబద్ధరత్నమగుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకషాః శుభ్రం కపాలం గదా శంఖం చక్రమకారయిందయుగయో హస్తైర్వహంతీం భజే అనో యా పాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తనో ఒక ధ్యాన శ్లోకం చదువుతాం. ఈ ధ్యాన శ్లోకం చదివి ఏం చేస్తాం అంటే, ఈశ్వరుణ్ణి అలా చూడటానికి ప్రయత్నిస్తాం. ఎలా చూడటానికి ప్రయత్నిస్తాం అంటే, అమ్మవారు గాయత్రీదేవి ఎలా ఉంటుంది అంటే, ఏదో ముక్తా విద్రుమహేమనీల ధవళఛాయై ముఖై స్త్రీక్షణై, అందంగా స్ఫటికం పెట్టినట్టు అలా ఉండి, ఎంత గొప్పగా చిరునవ్వుతో గొప్ప ముఖవర్చస్సుతో ఇలా కూర్చొని ఇన్ని భుజములతో ఈ ఆయుధాలు పట్టుకొని ఇలా ఉంటుంది అని ధ్యానం చేసి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ఆవిడ నామమే తలుచుకుంటూ ఇంద్రియములు లోపలికి పుచ్చుకుంటాం. అంటే కళ్ళు మూసేస్తాం, చెవు విన్నా మనసు పుచ్చుకోదు. ఇప్పుడు నేను ఇలా ఇక్కడ కూర్చొని ప్రవచనం చెప్తూ మీ అందరినీ చూశాను. ఎవరు ఆ చివరికి వచ్చి కూర్చొని తర్వాత చాలా బాగా చెప్తావు, నేను గుర్తున్నానా, నేను చూశాను మిమ్మల్ని అని నాకు 10 రోజుల తర్వాత వచ్చాను అనుకోండి. కన్ను చూసింది కానీ గుర్తుందా కన్నుకి? లేదు. అంటే కన్ను చూడటం కన్ను ధర్మం, కానీ మనస్సు పుచ్చుకుంటోందా? పుచ్చుకోవట్లేదు. వింటం చెవి ధర్మం, అది చెవి విని పుచ్చుకుంటోందా? పుచ్చుకోవట్లేదు. మాట్లాడటం నోటి ధర్మం, మాట్లాడుతున్నానా? లేదు, నేను మాట్లాడట్లేదు. కాబట్టి ఇంద్రియములు లోపలికి పుచ్చుకొని అలా కూర్చొని నేనేం చేస్తున్నాను? చిలుగుతున్నాను. అలా ఆగుతుందా? పడిపోతుంది. ఎంతండి, 40 ఏళ్ళు 15 ఏళ్ళు అలవాటు చేశాను లోకం అంతా తిరగటం. ఏదో హఠాత్తుగా ఓ రోజు వచ్చి ఈశ్వరుని మీద కూర్చోంటే ఎక్కడ కూర్చుంటుందండి? తిరుగుతుంది, వెళ్ళిపోతుంది. అయ్యో పర్వాలేదు, నేనేగా అలవాటు చేశాను బయట తిరగడం. చిన్నప్పటి నుంచి ఒక బొమ్మ నాది, ఎవరో ఇంట్లో నుంచి అన్నయ్యని పట్టుకెళ్ళిపోతుంది, అన్నయ్య నాది అంటని దగ్గర నుంచి నాది నేను నాది నేను, నేనేగా అలవాటు చేశాను, దా ఏం పర్వాలేదు దా అని మళ్ళీ తెచ్చి మందర శైలాన్ని కూర్చోబెట్టాను. కూర్చుంటుందా? కూర్చోదు. మందర పర్వతం నించాలన్న ఎవరి అనుగ్రహం ప్రసరించాలి? శ్రీ మహావిష్ణువు అనుగ్రహమే ప్రసరించాలి. కానీ మొదటి మిట్టంటూ మనం వేయాలి కదండి. ఒక అడుగు నువ్వు వేయి, ఈశ్వరుడు 10 అడుగులు వేస్తాడు. ఒక్కడుగు కూడా వేయకుండా ఈశ్వరుడు సహకరించట్లేదు నాకంటే అలా ఎందుకు? అవసరం అంటారా? ఎందుకు అంటే, నువ్వు జ్ఞానాన్ని కూర్చోబెట్టగానే హెడ్లైన్స్లో ఏదో చదివాను నేను, హెడ్లైన్స్లో ఏదో జీడిపి మారిందన్నారు, రేట్లు ఏదో ప్రైజులు తగ్గాయన్నారు, నేను చూడాలి వెళ్ళిపోతుంది మనస్సు. నేను జ్ఞానానికి కూర్చో అనగానే రైతు బజార్ వెళ్ళిపోతుంది. నేనేదో ఇలా కూర్చో అనగానే అవును నేను 2 లెసన్స్ వదిలేసానే, చదవలేదు, అప్పుడు గుర్తొస్తుంది. చదువుకోవడానికి వచ్చినప్పుడు అది గుర్తురాదు. మళ్ళీ ఎక్కడ పెడితే మందర శైలం అక్కడే మునిగిపోతుంది. మీరు ఎక్కడ పెడితే అక్కడే మునిగిపోతుంది మందర శైలం. కాబట్టి మీరు అలా పెట్టాలి. అలా మందర శైలం అలా నించోబెట్టి చిలకాలి. అంటే నిత్యము ఈశ్వరుడి చింతనే చెయ్యాలి. మీకు ఇంకో అలవాటు వచ్చింది, మీకు అసలు మీ నియంత్రణ దాటిపోయింది, మీ చెయ్యి జారిపోయింది మీ మనస్సు యొక్క స్థితి. మీరు ఏం చేస్తూ ఉండాలంటే, మీకు ఈశ్వరుడి మీద నుంచి మనస్సు వచ్చేసినప్పుడు అలా లేచి ఒకసారి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసుకొచ్చాడు. కాసేపు అయ్యాక మనసుకి ఏమవుతుంది, అబ్బా మళ్ళీ ఆవిడ లేచి కాళ్ళు కడిగి ఆచమనం చేస్తాడు, దానికంటే మనసు ఇక్కడే పారేస్తే వీడు ఊరుకుంటాడు అని నీ మీద నీకు కోపం వస్తుంది. నువ్వు నీ నుంచి నువ్వు విడిపడిపోతావు. ఈ విడబడటమే ఇప్పుడు మనం విడిపోయినట్టే కదండి. నీ మనస్సు ఎటో తిరుగుతుంది, వచ్చి కూర్చో అంటున్నారంటే ఆల్రెడీ మీరు రెండింటిని చూస్తున్నారు. ఈ 2 ఏమవుతుంది
ఏమవుతుంది అంటే కపాల భేదం అయిపోయి ఆత్మ బయటకు వచ్చి మిమ్మల్ని మీరు చూస్తారు. అదే మోక్షము. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? చిలకండి. మీకు ఇప్పుడు ఏమవుతాయి? సిద్ధులు వస్తాయి. వాటి వెంట పరిగెట్టకండి. మీరు జపం మొదలగానే ఏమవుతుంది? మీకు స్మరణ రూపంలో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. మెల్లగా ఏమవుతుంది అంటే మీకు కొన్ని విషయాలు అవగతం అయిపోతూ ఉంటాయి. మీరు ఏం చేయాలి? వీటికి వశం అయిపోకండి. మీరు ఏం చేయాలి అంటే సిద్ధులు వస్తూ ఉంటాయి, వాటి పని వాటిదే. మీరు మీ శ్రద్ధ మీద మీరు ఉండాలి. ఏమవుతుంది అంటే ముందు ఏమొస్తుంది అంటే అమృతం వస్తుంది, గోవులు వస్తాయి, పాలు వస్తాయి. అంటే ఇంటికి కావాల్సినవి ముందు మనస్సు నిలబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అశ్వం వస్తుంది, గుర్రం వస్తుంది. గుర్రం ఇంద్రియములు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాయి. అందుకు ఇంద్రుడికి లేదు, అందుకు వీటిని నియంత్రించేశారు, రాక్షసులకు ఇచ్చారు. ఇవి ఇంద్రియములు బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని రాక్షసులకు ఇచ్చారు. అయితే ఇచ్చేసి మీరు అక్కడే పెట్టాలి. పెట్టి అలా చిలికి ఏమవుతుంది అంటే మెల్లగా ఐశ్వర్యం వస్తుంది. మీరు కోరుకున్నట్టు వచ్చేస్తూ ఉంటాయి. శంకరాచార్య మన నడిచే దైవం ఆయన ఒకసారి ఒకళ్ళు వచ్చి మా కూతురు పెళ్ళికి 21 నాణ్యాలు కావాలండి, మా దగ్గర రూపాయి లేదంటే ఆయన ఇలా సత్యదండంతో సైగ చేస్తారు. వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు అలా కూర్చోగానే జమీందారు వచ్చి ఇదిగోండి 21 నాణ్యాలని ఇక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఆయన పట్టుకోరు సత్యదండంతో ఇలా సైగ చేస్తారు, ఒకటికి వెళ్ళిపోతారు. అలా చంద్రశేఖర పరమాచార్య స్వామి అలా నువ్వు కోరుకున్న వల్ల వచ్చేయటం మొదలు పెడతాయి. లొంగకు చిలుము ఇంకా జపం చేయి, ఇంకా ఉపాసన చేయి. నీకు ఇదపూర్వం కంటే చాలా ఎక్కువసేపు చిలకాలి, పర్వాలేదు చిలుకు. అప్పుడేంటి? ధనవంతరి వస్తారు. ధనవంతరి రూపంలో అమృతం పుచ్చుకొని వస్తారంటే ఏంటి? మోక్షం వచ్చేస్తుంది. మరి ఇప్పుడు దేవతలు దానవులు ఎందుకు కలిపి చెరకాలి అంటే ఇక్కడే ఉన్నాయండి రెండు. మీలో మంచి ఎక్కడుంది అంటే ఇదిగోండి ఇది నాలో ఉన్న మంచి, ఇదిగోండి అది నాలో ఉన్న చెడు అని రెండింటిని చూపించగలుగుతారు. ఆ రెండు ఒకటే చోట ఉంటారు. ఇక్కడే కామం ఉంటుంది, ఇక్కడే క్రోధం ఉంటుంది, ఇక్కడే ఈశ్వర భక్తి ఉంటుంది, ఇక్కడే పురాణం ఉంటుంది. వాళ్ళు అందరూ కలిసి చిలకాలి. ఏది ఎవరు పుచ్చుకోవాలి అది వాళ్ళు పుచ్చుకోవాలి, అప్పుడు తరిస్తాము. కానీ ఇక్కడ మనకి తాత్వికంగా కూడా ఒకటి ఉంది. నాయకుడు ఎలా ఉండాలి అంటే మంచి చెడు కలుపుకొని వెళ్ళగలగాలి. నో వన్ ఇస్ ప్యూర్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ గుడ్ ఆర్ ఐదర్ బ్యాడ్. ఎవరు పూర్తి మంచి వాళ్ళు కాదు, పూర్తి చెడు వాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మంచిని చూడగలగాలి ఇతరుల యందు. కాబట్టి ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే మంచి చెడు కలిపి పట్టుకెళ్ళగలగాలి. అది శ్రీ మహావిష్ణువు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఉపాసన రహస్యం ఏంటి అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం గాత్రస్య సర్వస్య శిరః ప్రధానం అంటారు. మీ 5 ఇంద్రియములకి కన్ను ప్రధానం. ఇది మిమ్మల్ని తిప్పుతుంది. లోకమంతా ఏం తిప్పుతుంది? కన్ను తిప్పుతుంది. అదేదో హెడ్లైన్స్ చూసానండి, నేను చదవాలి అంటే కన్ను చూసింది, చదవాలని కోరిక పుడుతుంది. ఏదో చూసింది, దాన్ని పొందాలన్న కోరికే పుట్టించేది ఏది? కన్ను. కాబట్టి మీరు ఒకళ్ళ ఇంటికి వస్తే సంస్కారం చెప్పించండి వాళ్ళ ఇంటిది. ఒకళ్ళ గదిలోకి వెళ్తే అక్కడ ఉద్ధతితో కూడి ఆయన ఫేవరెట్ ఫిలిం స్టార్, మరి ఆయన ఏం ఉద్ధరించేశారో నాకు తెలియదు. ఆయన ఏదో ఇలా మంటల్లో నుంచి ఇలా పరిగెడుతున్నట్టు, ఏదో హీరోయిన్ పక్కన ఇలా నించున్నట్టు, గోడ నిండా పోస్టర్లు ఉన్నాయనుకోండి, ఆయన కన్ను నిత్యం వాటిని చూస్తుంది అనుకోండి, ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉద్ధతితో కూడానే మీరు అయిపోతారు. కాబట్టి మీరు అంత ఉద్ధతి, మీరు ఒకళ్ళ ఇంటికి వస్తే ఎక్కడ చూస్తే అక్కడ దేవతామూర్తులు ఉన్నాయి, దేవతా పటములు ఉన్నాయి. దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? వాళ్ళ సంస్కార బలం తెలుస్తుంది. అందుకు ఇంటిని చూసుకొని ఇలా తెలుసుకో అంటారు. అలా మీరు వాళ్ళ ఇల్లు చూస్తే వాళ్ళ సంస్కార బలం చెప్పేయచ్చు. ఒకళ్ళ ఇంటికి వెళ్తే కంటికి రెచ్చగొట్టేటటువంటివి, మీలో ఉన్న యవ్వనోద్రేకాన్ని పెంపొందించేటటువంటివి, ఇంద్రియములు బయట తిరగటానికి సరపడా కామక్రోధముల్ని మీ యందు పెంచేసి అలా రెచ్చగొట్టేటటువంటి పోస్టర్లు మొత్తం ఇంటి నిండా ఉన్నాయనుకోండి, ఇంకోసారి మీరు ఆ ఇంటికి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీకు ఎంత ఆప్తులైనా కానివ్వండి. మన దక్షయజ్ఞంలో పరమశివుడే చెప్పాడు, మీరు ఎంత ఆప్తులు అవ్వనియండి, సంస్కారము లేని ఇంటికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట మీరు ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు చూసేవి అవే. కాబట్టి మన ఇంద్రియముల్ని మీరు అలా నియంత్రణ చేసుకోవాలి.
పుచ్చుకోకూడదు. మనస్సు యందు ఈ సంస్కార బలం ఉండాలి. చూడకూడదు, పోనీ చూసినా పుచ్చుకోవద్దు అన్న సంస్కార బలం నేత్రం యందు ఉండాలి. అందుకు సర్వేంద్రియాణం నయనం ప్రధానం గాత్రస్య సర్వస్య శిరః ప్రధానం అది మనకి చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు. అలా నీలోకి నువ్వు వెళ్ళి వెతకి చిలికి ఆ ఫలములు పొందాలి. ఆ పొందిన ఫలములు ఎన్నో క్షీరసాగరంలో చాలా వచ్చాయండి. నేను అన్నీ చెప్పలేదు, మనకి ఇచ్చిన సమయంలో చెప్పాలని. నీకు ఒక్కొక్క సిద్ధి చెప్పడం అనేది తెలుస్తుంది మనకి. కాబట్టి నీకు ఒక్కొక్క సిద్ధి వస్తూ ఉంటుంది. ఎక్కడ నువ్వు పడిపోతావు ఒకటి చెప్తా. ఒక్కొక్క సిద్ధి దగ్గర మనం లొంగిపోతాం. ఒక చోటకు వచ్చేసరికి పొగట్టకి లొంగిపోతాం. చాలామంది ఒక ఉపాసన అయిపోయి ఏదో పలానా పీఠానికి అధిపతిగా నిలబడ్డాక నలుగురు వచ్చి పొగట్టం మొదలుపెట్టాక లొంగిపోతాడు. పొగట్టకి అయిపోయింది, పతనానికి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఇంద్రియములను అదుపులో పెట్టుకొని ఆ గుర్రాలు మనస్సు అనే గుర్రము తిరగనీయకుండా మీరు దాన్ని నియంత్రించి ఈశ్వరుణ్ణి చేరాలి. అటువంటి గొప్ప నీతి చెప్తుంది మనకి క్షీరసాగర మదనం. ఎంతో గొప్ప ఆఖ్యానం. అలా అటువంటి క్షీరసాగర మదనం విని ఎన్ని రహస్యాలనండి క్షీరసాగర మదనంలో. అటువంటి క్షీరసాగర మదనం విని ఇంద్రుడు నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై శతతం మహాలక్ష్మీ నమో నమః అని చదివిన స్తోత్రం కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఇంకా మనకి ఎన్నో జన్మలకి సరిపడా దరిద్రం తొలగిపోయింది. మనల్ని వెంటాడి మనల్ని కాల్చుకు తినే దరిద్రం వెళ్ళిపోయింది. మనం ఇవన్నీ తెలుసుకొని మనలో మనల్ని తిరిగే మార్గం కూడా మనం విన్నాం. కాబట్టి ఇటువంటి మంగళం దగ్గర ప్రవచనం మొదలు పెడితే మంగళం దగ్గరే పూర్తి చేయాలి. కాబట్టి నేను విహంగ వీక్షణంగా తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఫైనల్గా ఎందుకు ఇంత చేస్తున్నారంటే అమృతం కోసం. కాబట్టి అమ్మవారు పుడతారు. పుట్టాక అమ్మవారు క్షణాల్లో పెద్దదైపోతుంది. అయిపోయి అందరికేసి చూస్తుంది. చూసి వీళ్ళకి వేడి ఎక్కువ, వీళ్ళకి కామం ఎక్కువ, వీళ్ళకి స్థిరం ఉండదు. ఈయన మరీ ధర్మమూర్తి యమధర్మరాజు గారు. ఆయన ఎంత సిన్సియర్ అంటే కష్టం ఆయనతో ఉండడం. ఒక చోట చూస్తే సవతి గొడవ పరమశివుడు, ఒక చోట చతుర్ముఖ బ్రహ్మగారు, ఇంకో చోట చూస్తే అప్పుడా ఈయన అని పట్టుకెళ్ళి వనమాల వేసేస్తుంది. వేశాక శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి కళ్యాణం జరుగుతుంది. శక్తి లేని ఈశ్వరుడు ఏమీ చేయలేడు. సనాతన ధర్మం ఇది. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం. ఆయన నచ్చేదేముంది, ఆయన శక్తి లేని ఆయన ఏం చేయడు. ఆయన భూమి మీదకి వచ్చినా ముందు తపస్సు చేసి పద్మావతీదేవిని అప్పు చేసైనా పెళ్లి చేసుకున్నాకే మనందరినీ కరుణించగలడు. అప్పటిదాకా ఆయన వెళ్ళిపోయి పద్మపీఠం మీద నిల్చోలేదు. ఆయన వచ్చి ముందు తపస్సు చేశాడు. భార్యకి వేసిన పెద్ద పీఠండి సనాతన ధర్మంలో. పరమశివుడు కూడా హలాలం పుచ్చుకోమంటే ఆయన పుచ్చుకోవటం ఎంతసేపు అండి, అడిగి పుచ్చుకున్నాడు. కంటే జలముల దుఃఖము వింటే జల జనిత విషము వేడిని భార్యకి మీరు చెప్పాలి. ఒక మావటి వారికి ఏనుగు లొంగినట్టు మీరు మీ భార్యకి లొంగాలి. లొంగి సంస్కరింపబడాలి ఇరుగురు. కాబట్టి అలా అంటే ఇప్పుడు పురుషుడు మావటి వాడని చెప్పలేరండి. ఇరుగురికి లొంగాలి. ఎందుకంటే స్త్రీలు కూడా భద్రగా ఏనుగుల్లాగా అంత గొప్పగా తయారయ్యారు. కాబట్టి మీరు అలా సంస్కరింపబడాలి ఇద్దరు. అలా మీరు ఈ శ్రీ మహావిష్ణువు పక్కకి ఆయన శక్తి కూడా చేరిపాక ఇద్దరు కలిసి దేవతలను అనుగ్రహించాక దేవతలకి మళ్ళీ రాజ్యం నిలబడుతుంది. నిలబడ్డాక అమృతం ధర్మంతరి రూపంలో వస్తుంది. వచ్చాక ఆయనని మోహిని అవతారంలో స్వామి వస్తారు. వచ్చి రాక్షసుల దగ్గరికి వెళ్తారు. వెళ్తే మోహిని యొక్క మెప్పింగు కోసం రాక్షస కాముకత అండి అది. మనం ప్రేమ అని వాడు పిలుస్తున్నది ప్రేమ కాదు, రాక్షస కాముకత. వీడెవరినో ప్రేమించేశాడంట, వీడెవరికో మనస్సు ఇచ్చేశాడంట. ఇచ్చేస్తే ఆవిడ ఒప్పుకోలేదని ఈయన యాసిడ్ పోసేయటం. ఇదే మన సంస్కృతి. మనం ఎక్కడ దేనికి చెందిన వాళ్ళం, మనం ఎక్కడ ఎంత హీనమైన పరిస్థితిని మనం దిగజారిపోతున్నామో మనం తెలుసుకోవట్లేదు ఇవాళ. అది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు దేని కోరుతుంది? త్యాగాన్ని కోరుతుంది. ఇది కాముకత, రాక్షస కాముకత. కాబట్టి ఏదో ఏసీ కోచ్లో రిజర్వేషన్ చేయించుకున్నాక ఎదురుగుండా సీట్లో కూర్చున్న అమ్మాయిని గుటకలు వేస్తూ చూసేది రాక్షస ప్రవృత్తి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మోహిని అవతారాన్ని చూశారు, ఇరుగురు చూశారు, దేవతలు చూశారు. కానీ దేవతలు పరిగెట్టలేదు మోహిని వెనక. దేవతలు
ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన ఎప్పుడూ ధర్మమే చేస్తారు. మీరు నాకు ఇచ్చారు సరే, మరి నేను ఎవరినో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, నేను ఇప్పుడు ఈ అమృతాన్ని నేను పట్టుకెళ్ళిపోతే ఇది పట్టుకొని నేను అంతర్ధానం అయిపోతే, కాబట్టి మీరు నాకు ఇయటం మంచి విషయం కాదు అన్నా సరే వాళ్ళ మెప్పింపు కోసమే నువ్వే పంచంట చెప్తారు అమ్మవారు. నేను ఆ పద్యాలు వాటికి జోలికి వెళ్ళను. రాక్షసులకు అమృతం పంచరు, దేవతలకు అమృతం పంచుతారు. అంటే రాక్షసుల చూపు నేను చదవలేను కాబట్టి అయితే అలా పంచాక ఈయన ఒక రాక్షసుడు మనకి ఇటు బంతిలోకి వచ్చేస్తాడు. వస్తే సూర్యచంద్రుడు సైగ చేస్తారు రాక్షసుడు. ఇక్కడ మనకు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం అండి. వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, మీరు ఎంత బలవత్తరమైన కారణం చెప్పినా బంతిలో కూర్చున్న వాళ్ళని లేపకూడదు. మీరు బంతిలో కూర్చున్న వాళ్ళని ఏ కారణం చెప్పినా లేపదు. ఒక బంతి వేస్తే అందరికీ వేయాలి. ఓ బంతిలో వడ్డిస్తే ప్రతి ఒక్కరికి అన్ని పదార్థము వచ్చేలా వడ్డించాలి. అది ఇంతైనా కావాలి, సరపడా కోరలేదు, కొంచెమే వడ్డించాలి, కానీ అందరికీ సరపవాలి, అందరికీ పదార్థం రావాలి. బంతి నుంచి లేపకూడదు. బంతి నుంచి ఎవరైనా లేస్తే అయిపోయింది, మీకు ఆ పుణ్యం రాదు, అందుకంటే మీరు అధో పద్ధతిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి బంతి నుంచి లేపరు, అమృతం పొంచుతాడు, తాగుతారు, వెంటనే మెడ కోసేస్తారు. కోసేస్తే ఇక్కడ దాకా ఉండిపోతుంది, శరీరం పడిపోతుంది. ఆయన ఏకకాలం ఎందు ధర్మాధర్మాముల్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మోహినీదేవి అందరికీ పంచుతుంది, వీళ్ళు మళ్ళీ రాజ్యం పొందేస్తారు. కాబట్టి అలా రాజ్యాన్ని పొందిన వాళ్ళై ఇంద్రుడు చాలా సుఖంగా ఉన్నాడు. ఇవాళ ఎన్నో ధర్మ రహస్యాలు తెలుసుకున్నాం మనం. ఎన్ని రహస్యాలు క్షీరసాగర మదనం అత్యద్భుతమైన మధురాతి మధురమైన ఘట్టం. కాబట్టి ఇవన్నీ మనం కేవలం పురాణ కథగా వింటే ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఉంటుంది, కానీ మనం పూర్తిగా ఫలితాన్ని ఎప్పుడు పొందగలుగుతాం అంటే ఆచరణ పర్యంతం తెచ్చుకున్నప్పుడే. కాబట్టి మీరు ఇవన్నీ ఆచరణ పర్యంతం తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహానికి కటాక్షులవుతారని ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నారు. మంగళాశాసన పరి మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కాయాస్తి మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయ జం వా శ్రవణనైనజం వా మనసం వా అపరాధం విహితమవేతం వా సర్వమేత క్షమస్వ. శివ శివ కరుణార్థే శ్రీ ప్రభో మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. క్షీరసాగర మదనం జరుగుతున్న సందర్భం నుంచి అమృత వాక్యాలను తనలోకి నుంచి మనందరికీ అందించినటువంటి చెందిన ఆదిత్య శ్రీరామ ఆదిత్య రామాదిత్య శ్రీ రచించాను. శ్రీరామ ఆదిత్య అనుకున్నాం. ఆ ఆదిత్యకు ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలి. అదే సందర్భంలో ఆయన ముందరే మాట్లాడకూడదు, కానీ అక్కడ చిరిగిపోయినటువంటి అమృతాన్ని దూరంగా వాసుకి చూసి ఆ అమృతాన్ని నాలికతో తను కూడా తాగాలని ముందుకు వచ్చి ఆ నాలికతో అన్నప్పుడు అది పడ్డది గర్భ మీద. ఆ గర్భ తన యొక్క నాలికను చీల్చి, అందుకనే వాసుకి సంతతి చేసిన వాళ్ళ నాలుకలు రెండులో ఉంటాయి పాములు. అటువంటి రెండు నాలుకలు ఉన్న వాళ్ళ ఎవరు మన కాలనీలో ఉండకూడదు అని అనుకుంటూ అందరం కూడా మంచిగా మనుషులుగా మానవత్వంతో మంచిగా ఉండాలని కోరుకునేందుకు ఒక ప్రక్రియ ఇటువంటి ప్రవచనాలన్నీ మేము ఇక్కడ చెప్పించడానికి కారణం, మన కాలనీలోనే ఉంటూ మనందరి ముందర పెరుగుతున్నటువంటి రామ ఆదిత్య ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పక